ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. భ్రాంతిస్వప్నమనోరాజ్య స్మృతిష్వస్తు మనోమయం. జాగ్రన్మానేన మే యస్య న మనోమయతేతి చేత్ బాఢం మానేతు మే యేన యోగాత్ స్యాద్విషయా కృతిః. భాష్యవార్తికకారాభ్యాం అయమర్థ ఉదీరితః. ఈశ్వర సృష్టి, ఏ జగత్తులో మనం మనుగడను సాగిస్తున్నామో ఇది ఈశ్వర సంకల్పం చేత ఆవిర్భవించినటువంటి జగత్. ఇది అందరికీ సమానంగా ఉంది. ఇందులో ఏ ప్రత్యేకత తెలిసి రావడం లేదు. ఎవరికైనా ఒకే విధంగా గోచరిస్తూ ఉంది అని దాని అర్థం. అందుచేత ద్వైతం ఈశ్వర సృష్టిలో తెలుస్తూ ఉండిన, బంధానికి ద్వైతమే కారణమైన ఈశ్వర సృష్టిలో ఒకవైపు మనకు ద్వైతం గోచరిస్తూ ఉండిన, ద్వైతం అంటే భేదం అంటే అనేకంగా తెలుస్తూ ఉండడం, ఇది ఎక్కడ బంధానికి హేతువు కావడం లేదు. ప్రధానంగా ఇది అర్థం చేసుకోవాలి. వస్తు ప్రధానంగా ఏ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో, ఈ ప్రపంచం బంధహేతువుగా తెలిసి రావడం లేదు. ఎందుకనంటే ఈశ్వర సృష్టి. మరి భేదం ఎక్కడో గోచరిస్తూ ఉంది. ఈశ్వర సృష్టిలో ద్వైతం ఉంది కానీ భేదం లేదు. జీవ సృష్టిలో ద్వైతము ఉంది, భేదము ఉంది. అందువల్ల భేదం ఎప్పుడైతే జీవ సృష్టిలో ఉందో, భేదమే బంధం గనక బంధమంతా జీవ సృష్టే కానీ ఈశ్వర సృష్టి కాదు అనేది క్లియర్గా ఉండాలి మనసులో. కాబట్టి స్థూల ప్రపంచం ఏదైతే మనకు గోచరిస్తూ ఉందో ఈశ్వర సృష్టి,
దాంట్లో ఏ విధమైనటువంటి ప్రత్యేకతలు గోచరించడం లేదు. అందరికీ సమానంగానే తెలుస్తూ ఉంది. భేదం ఏదైతే ఉందో అది కేవలం మనోమయంగా తెలుస్తూ ఉంది. కాబట్టి మనోమయం జగత్ బంధః ఇది. కాబట్టి మనసుతో ఏ ప్రపంచం తెలుస్తూ ఉందో, అంటే ఉన్న ప్రపంచం, పరమేశ్వరుడు సృష్టించినటువంటి ప్రపంచం బంధహేతువు కావడం లేదు. ఆ ప్రపంచాన్ని దర్శించడంలో ఏదో జరుగుతూ ఉంది, అది బంధానికి హేతు అవుతూ ఉంది. ఇది ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తే, అంటే ఇప్పుడు బంధహేతువు కూడాను ఏ వస్తువు అయితే ఒకరికి బంధాన్ని కల్పిస్తుందో అందులో బంధం కల్పించేటువంటి స్వభావమే కనుక ఉంటే ఆ వస్తువు అందరికీ బంధాన్ని కల్పించాలి. ఒక వ్యక్తి ఒకరికి నచ్చనివాడు అయినప్పుడు అందరికీ నచ్చనివాడు కావాలి. కొందరికి నచ్చనివాడు, కొందరికి మెచ్చేవాడు కూడా అవుతున్నాడు అని అన్నప్పుడు ఈ మధ్యలో ఎక్కడ తారతమ్యం చోటు చేసుకున్నది? ఇది ఈశ్వర సృష్టిలో తెలుస్తూ ఉందా లేక జీవ సృష్టిలో తెలుస్తూ ఉందా అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి ఇది కేవలం మనోమయం. ఎక్కడైతే బంధం ఉందో ఈ బంధం మనోమయం, మనోవికారం అనేటువంటిది వచ్చినప్పుడు పూర్వపక్షం నడిచింది. భ్రాంతి స్వప్న మనోరాజ్య స్మృతిషు మనోమయం అస్తు. అది అబ్జెక్షన్ ఏంటంటే, అయ్యా నువ్వు మనోమయము, ఇది కేవలం ఏ ప్రపంచం అయితే కనపడతా ఉందో ఇది బంధానికి హేతువు కాదు అని అన్నప్పుడు, ఒకవేళ అది కనుక భ్రాంతి అయితే మనోమయం, మనోరాజ్యం పగటికల్లా కనడం అయితే మనోమయం, స్వప్నం కేవలం అంతఃస్థానాత్ లోపలే జరుగుతూ ఉంది కనుక అది మనోమయం, స్మృతి అంటే జ్ఞాపకం, ఎవరి జ్ఞాపకాలు వాళ్ళవే గనక ఎవరెవరికి ఏ జ్ఞాపకాలు వస్తున్నాయో వాటి చేత బాధపడుతున్నారు అని అన్నప్పుడు అర్థం చేసుకోగలం. కానీ ఈ నాలుగుటికి సంబంధం లేకుండా జాగ్రన్ మానేన మేయస్య, జాగ్రత్త ఈ ప్రపంచంలో మానేన అంటే ప్రమాణేన, అది ప్రమాణం ఏంటి? జాగ్రత్త ప్రపంచం తెలిసి రావడానికి అంతఃకరణం కదా, అదే కదా ప్రమాణం. రూపాలకు ఎట్లాగైతే కళ్ళు ప్రమాణంగా ఉందో వస్తువుని తెలుసుకోవడానికి మన మనసు ప్రధానంగా ఉంది, అది మానం ప్రమాణం. కాబట్టి మానేన ప్రమాణేన మేయస్య ప్రమేయస్య అంటే వస్తువు, ఏ వస్తువు అయితే మనకు తెలుస్తూ ఉందో అది ప్రమాణం మన దగ్గర ఉంది, మనసు, వస్తువు బయట ఉంది, వస్తువు తెలుస్తూ ఉంది. దీంట్లో మనోమయానికి మనోవికారానికి అవకాశం ఎక్కడ కనిపించడం లేదు అనేది పూర్వపక్షం. భాడం నెక్స్ట్ ఏంటి? భాడం. సరేనయ్యా నువ్వు చెప్పేది బాగానే ఉంది. మానేతు మేయేన యోగాత్ విషయాకృతి స్యాత్, అది విషయం. అది నువ్వు చెప్పింది బాగానే ఉంది, నీకు కాదనడం లేదు. కానీ నీకు అర్థం కావాల్సిన ఒక విషయం ఏంటంటే, మానేతు ప్రమాణేతు, అది మేయేన ప్రమేయేన మేయేన ప్రమేయేన యోగాత్ సంయోగాత్ విషయాకృతి స్యాత్. కాబట్టి అసలు విషయాకృతి, విషయ జ్ఞానం ఎట్టా కలుగుతుందో నువ్వు ఆలోచించడం లేదు. కేవలం బయట వస్తువు ఉన్నంత మాత్రాన, నీ దగ్గర మనసు ఉన్నంత మాత్రాన విషయ జ్ఞానం మనసుకు కలుగుతుందని చెప్పడానికి అవకాశం లేదు అనేటువంటిది. ఇది భాష్యకారులైనటువంటి శ్రీ శంకరులు, వార్తికాకారులైనటువంటి శ్రీ సురేశ్వరాచార్యులు కూడాను వాళ్ళ అభిమతం కూడా ఇదేనని దానికి ఒక ఆధారాన్ని సూచించారు. ఇక్కడ మనం ప్రధానంగా జస్ట్ ఒక 2 minutes అర్థం చేసుకొని ముందుకెళ్తాం శ్లోకంలో. విషయ జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉందంటే, బయట ఉండేటువంటి ప్రపంచము అని మనం చెబుతూ ఉండిన ఇందులో విషయాలు అనేకం తెలుస్తూ ఉన్నాయి. ప్లూరల్ విషయములు ఎవరికి తెలుస్తున్నాయి? నాకే తెలుస్తున్నాయి. కాబట్టి అనేకమైనటువంటివి, అనేకములు దృశ్యములుగా నాకు తెలుస్తున్నాయే కానీ ద్రష్టని నేనెవరైతే తెలుసుకుంటూ ఉన్నానో ఇక్కడ భిన్నత్వం లేదు, అనేకం లేవు, నేను ఒక్కడినే. కాబట్టి అవి విషయములు, నేను విషయి. అవి తెలియబడుతూ ఉన్నాయి కదా నాకు. జ్ఞేయములు, నేను జ్ఞాత. అవి ఏవైతే తెలియబడుతూ ఉన్నాయో జ్ఞానం, వాటికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది కనుక అవి జ్ఞేయములు, నేను జ్ఞాత. అవి ప్రమేయములు, నేను ప్రమాత. అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రమాతకి ప్రమేయానికి సంబంధించిన జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉంది? జ్ఞాతకు జ్ఞేయానికి సంబంధించిన విషయ జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉంది? జ్ఞేయం అంటే విషయాలని అర్థం. విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఎట్లా కలుగుతూ ఉంది అని అన్నప్పుడు తెలుసుకునేటువంటి ప్రమాణం ఉండడం వల్లనే కలుగుతుంది. ఆ ప్రమాణం ఏంటి? మనసు, అంతఃకరణం. కాబట్టి మనసు ఏదైతే ఉందో తెలుసుకునేది,
ఇది జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలోకి వచ్చి ఆ విషయాల యొక్క ఆకృతిని పొందితేనే ఆ విషయాల యొక్క ఆకృతిని పొందాలి. అది ఏదైనా కానీ విషయం. ఇప్పుడు ఈ మైక్ని నేను చూసినప్పుడు ఇది మైక్ అని ఎలా చెబుతున్నాను, ఇది మైక్ అనేటువంటి జ్ఞానం నాకు ఎట్లా కలుగుతూ ఉందంటే నాలో ఉండేటువంటి ప్రమాణం ఏదైతే ఉందో, అసలు ప్రమాణమే లేకపోతే ప్రమ కలగదు. ప్రమాకరణం ప్రమాణం కనుక. కాబట్టి అంతఃకరణం ఉంది. ఈ అంతఃకరణం జ్ఞానేంద్రియాల ద్వారా వెళ్ళి వస్తువును చూస్తుంది. చూచినప్పుడు విషయ జ్ఞానం ఏర్పడుతూ ఉంది అనేది ప్రధానమైనటువంటి విషయం. ఓకే, ఇదంతా మనం చూసాము, డిస్కస్ చేసాము. కానీ విషయాన్ని చూచినప్పుడు విషయాకారం ఏదో మనసు, ప్రమాణమైనటువంటి మనసు విషయాకారాన్ని పొందింది కనుక ఇది విషయాకార వృత్తి, విషయానికి సంబంధించినటువంటి ఆకారాన్ని అది పొందింది. ఈ విషయాకార వృత్తి ఏదో మనసులో స్థిరపడి ఉంది కదా. కానీ వ్యక్తి దేన్నైతే తెలుసుకుంటున్నాడో వాడు విషయాకారంతో సంబంధించినటువంటి మనోరూపాలు ఏవైతే ఉన్నాయో, అవి మనోరూపాలు అనుకోండి మీరు, లేదా శబ్దాలు అనుకోండి. అది ఇక్కడ ఇంద్రియాల ద్వారా అందేటప్పుడు ఒక్క కంటిన్యూ తీసుకోవడానికి లేదు. 5 విషయాల్లో కూడాను జ్ఞానేంద్రియాల ద్వారా శబ్దాది విషయాలు, శబ్ద, రస, స్పర్శ, రూప, గంధ ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ అక్కడ స్టే అవుతుంది కాదు. కనుక ఇది ఎట్లా చూస్తున్నాడు అనేది ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి విషయాల మీదకి ప్రమాణం వెళ్ళినప్పుడు విషయ జ్ఞానం మనకు కలుగుతూ ఉంది అంటున్నాం. కానీ ఇతడు ఏ జ్ఞానాన్ని అయితే గ్రహిస్తున్నాడో ఇది సాక్షాత్ విషయానికి సంబంధించిన జ్ఞానంగా కనపడడం లేదు, మనసులో ఏర్పడినటువంటి రూపాన్ని మాత్రమే చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కుండను చూశాడు బాబు. కుండను చూసినప్పుడు కుండ కలిగింది అంతే. ఇది కుండ అని ఆ వృత్తి ఏర్పడింది కనుక విషయాకారం, ఇదే మనోవృత్తిగా ఉంది. కుండ అనేటువంటి రూపాన్ని చూసినప్పుడు ఇది కుండ అనేటువంటి దాన్ని గ్రహించగలుగుతూ ఉన్నాడే కానీ అక్కడ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతూ ఉందో దాన్ని గ్రహిస్తూ ఉన్నాడా, లేకపోతే దాని యొక్క సాక్షాత్ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నాడా? ఇప్పుడు దర్పణంలో చూచాము, ఐ రిమెంబర్ ఇట్, మీకు ఆ ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు నేను. కాబట్టి ఒక అద్దంలో రూపాన్ని చూసినప్పుడు వాడు ప్రతిబింబాన్ని చూసినవాడు అవుతున్నాడే కానీ సాక్షాత్ ముఖాన్ని చూసినవాడు మాత్రం కావడం లేదు. కాబట్టి ఎప్పుడైతే మనసులో విషయాకార వృత్తి ప్రతిబింబించడం జరిగిందో అతడు సాక్షాత్ విషయాన్ని చూస్తున్నాడా, లేకపోతే ఆ వృత్తిని మాత్రమే చూచి ప్రతిబింబ దర్శనం చేస్తున్నాడా అనేది ప్రధానమైనటువంటి విషయం. విషయాన్ని కనుక చూచాడు అనుకోండి, యథార్థంగా ఈశ్వర సృష్టిని చూచేశాడని అర్థం. కాబట్టి ఇది కుండాన్ని చూస్తున్నాడే, కుండ రూపం వచ్చింది కనుక ఆ రూపాన్ని చూస్తున్నాడే కానీ సత్యమైంది ఏమిటంటే మృత్తిక. దాన్ని చూస్తున్నాడా? చూడండి, మృత్తికేత్యవ సత్యం. ఇది వాచారమ్మణం, వికారం నామధేయం. కాబట్టి ఏదైతే ప్రతిఫలిస్తూ ఉందో ఆ ప్రతిఫలించేటువంటి దాన్ని చూడగలుగుతున్నాడే కానీ వస్తువుని, ఆకృతిని మాత్రం చూస్తున్నాడే కానీ, అంటే దర్పణంలో ప్రతిబింబించినటువంటి రూపాన్ని, ప్రతిబింబాన్ని చూస్తున్నాడే కానీ అసలు వస్తువును మాత్రం, సత్య వస్తువును దర్శించేటువంటి పరిస్థితిలో లేడు. కాబట్టి ప్రతిబింబమే కానీ సాక్షాత్ ముఖం కాదు. దిస్ ఈజ్ వన్ థింగ్. కాబట్టి ఆ వస్తువును చూసినప్పుడు వస్తువు యొక్క సత్యస్వరూపం ఏంటో దాన్ని చూడలేకపోతున్నాడు. సత్యస్వరూపం కనుక చూచాడంటే భేదం లేదు. మట్టి పాత్రలు అనేక ఉండినా అందులో ఉన్నదంతా కూడా మట్టే. కాబట్టి ఈశ్వర సృష్టి అనేక రూపాల్లో మనకు తెలుస్తూ ఉండినా, శబ్దాలుగా తెలుస్తూ ఉండినా, రూపాలు, రసాలు, గంధాలు అనేకంగా తెలుస్తూ ఉండినా కూడాను ఇదంతా ఈశ్వర స్వరూపమే అనేటువంటిది చూడగలడు. వెనక్కపోతే ఏది కుండ కాదు, మట్టిని చూస్తున్నానంటే, కానీ కుండను చూస్తున్నాడు. కుండను ఎప్పుడైతే చూస్తున్నాడో ఇది బింబ దర్శనం కాదు, ప్రతిబింబ దర్శనం. ప్రతిబింబ దర్శనంలోనే ఈ మనోమయ జగత్తు ఉత్పన్నం అవుతూ ఉంది. ఆ కుండే అయినా కుండను ఎట్లా చూస్తున్నాడంటే నా భార్య నీళ్లు తెచ్చుకునే కుండ అని చూచినప్పుడు ఆ కుండలో నుంచి ఏమో మాటలు కదులుతాయి, ఆ కుండలో నుంచి ఏదో భావాలు కదులుతాయి, ఆ కుండలో నుంచి ఏదో స్పందన కలుగుతుంది. ఇదంతా మనోవికారమే కానీ దానికి సంబంధించింది కానీ కాదు. అండర్స్టాండ్? అదే నేను చెప్పేది రింగని.
ఇప్పుడు ఒక రింగును చూసాం మనం, ఉంగరం. ఇది ఉంగరము అనుకునేటువంటిది మనోవృత్తి. ఉంగరం చూచాము, ప్రమాణం వెళ్ళి ప్రమేయంతో టచ్ అయిపోయింది, ప్రమేయం యొక్క ఆకారాన్ని పొందింది, ఈ ఆకారం అక్కడ ఏర్పడిపోయింది. అంతేగాని దానికి దీనికి ఫిజికల్గా టచ్ చేయలేదు. క్వాంటమ్ ఫిజిక్స్లో చెప్పినట్టుగా దెర్ ఇస్ నథింగ్ ట్యాంజిబుల్ ఇన్ ఇట్. దాన్ని స్పృశించి తెలుసుకోవడానికి కూడా వస్తువే లేదన్నాడు. అందువల్ల ఏదైతే మన మనసులో స్థిరపడిందో ఆ రూపాన్ని చూస్తూ ఉన్నాడు. అసలు వాస్తవంగా చూడాలంటే ఇది రింగు, కానీ ఇది గోల్డ్. సరేనా? గోల్డ్ని చూచాడనుకోండి, దాని యొక్క యథార్థ స్వరూపాన్ని చూచాడని అర్థం. మరి గోల్డ్ అంటే ఏంటి? ఇలా వచ్చాడనుకోండి, చివరికి వచ్చేటట్టు చైతన్యం అయిపోతాడు. ఏ పదార్థాన్ని పట్టుకున్నా చైతన్యం అయిపోతుంది. కాబట్టి వస్తుంది. అట్లా చూసినప్పుడు భేదం లేదు. చైతన్యం అంతా ఒకటే, కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు. కనుక మట్టి పాత్రలు అనేకంగా ఉండినా మట్టి ఒకటే నన్ను ఎట్లాగైతే చూచామో, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువులు, రూపాలు గోచరిస్తూ ఉన్నప్పటికి కూడాను శబ్దాది విషయాలు, ఏది పంచ విషయాలు తెలుస్తూ ఉండిన విషయేంద్రియ జ్ఞానం చేత ఏ విషయ ప్రపంచం అయితే మనకు తెలుస్తూ ఉందో, ఇదంతా ఈశ్వరుని యొక్క స్వరూపంగా మనకు గోచరిస్తుంది. అలా కాకుండా దాని నుంచి వచ్చి ఇది రింగు అన్నాడు. రింగ్ అన్నప్పుడు నామరూపాల దగ్గరకు వచ్చేసాడు. నామరూపాల దగ్గరకు వచ్చినా పర్వాలేదు. దిస్ ఈజ్ మై వైఫ్స్ రింగ్ అన్నాడు. చూడండి, ఈ రింగు నా భార్య ఇచ్చింది అన్నాడు అనుకోండి, ఆమెదే కాకుండా ఆ భార్య నాకు ఇచ్చింది అన్నప్పుడు ఆ రింగు ఏదేదో మాట్లాడుతుంది. సరేనా? మామూలు రింగు పోతే పెద్దగా ఫీల్ కాడేమో, కానీ ఈ రింగు పోతే చాలా ఫీల్ అవుతాడు. ఎవడు ఫీల్ అవుతాడు? అది రింగు అని తెలిసిన వాడు ఫీల్ కాడు. ఆ నా ఏదో ఉంది అక్కడ, నాది చూచారా? అది మనోమయత. వీడు చెప్పేది నా మనోమయత ఇది చేత్. వస్తువు కనపడతా ఉందండి, వస్తువుకు సంబంధించిన జ్ఞానం కనపడతా ఉంది, అక్కడ మనోవికారం ఏముంది అంటాడు. ఇదిగో ఈ విధంగా ఉంది. అర్థమైంది? మనోవికారం లేకుండా పోయేందుకు అవకాశం లేదు. అందువల్ల భాడం నువ్వు చెప్పేది అర్థమవుతుంది. కానీ ఇంత పెద్దవాడని అటు శంకరుల్ని ఇటు సురేశ్వరుని తెచ్చాడు అని అంటే అంత లోతుకు పోయి అర్థం చేసుకోవాల్సిన విషయము నీ వల్ల కావడం లేదు బాబు. మానేతు ప్రమాణేతు మేయేన ప్రమేయేన యోగాత్ సంయోగాత్ విషయాకృతి స్యాత్. అది అర్థం చేసుకో. కాబట్టి ఏదైతే ప్రమేయం ఉందో ఆ ప్రమేయంతో ప్రమాణం వెళ్ళి ఏది అంతఃకరణం సంయోగాన్ని ఏర్పరచుకున్నప్పుడు విషయాకృతి స్యాత్. అంతే, ఆడ విషయాకృతి ఏర్పడతా ఉంది. దర్పణంలో ప్రతిబింబంలాగా బుద్ధిలో విషయం ఏర్పడుతూ ఉంది. కానీ అక్కడ అర్థం చేసుకోవడం ఉంది, దట్ ఈస్ డిఫరెంట్. ఈ అర్థం చేసుకోవడంలోనే నీకు బంధం ఎక్కడొస్తుందంటే ఉన్న వస్తువు నిన్ను బంధించడం లేదు, నీలో ఉన్నది బంధిస్తూ ఉంది. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు దాన్ని బట్టి ఆధారపడి ఉంది. సో ఇక్కడ రెండు విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి విషయ గ్రహణం, రెండోది నీ మనసులో ఉండే భావం, మనోభావం. పర్సెప్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈజ్ వన్ థింగ్ అండ్ ది అదర్ ఈజ్ ద కన్సెప్షన్ ఆఫ్ ఇట్. కాబట్టి నువ్వు దాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నావు? భావన మాత్రం ఒకటే. ఇప్పుడు చూడండి, అందరి మనసుల్లో ఒక కుండ పెట్టేసి ఇది ఏంటి అని అన్నప్పుడు కుండగానే తెలుస్తుంది అందరికీ, ఇంకొక విధంగా తెలిసేందుకు అవకాశం లేనేలే. కాబట్టి విషయాకృతి మనసులో ఏర్పడడం అనేటువంటిది అందరికీ ఒకే విధంగా ఉంది. అలా ఏర్పడిన ఆకృతిని అర్థం చేసుకోవడంలో భిన్నంగా తెలుస్తూ ఉంది కనుక, కాబట్టి విషయ జ్ఞానం, ప్లీజ్ జస్ట్ లిసన్, కనెక్షన్. విషయ జ్ఞానం ఎవరికి కలిగినా ఎక్కడ కలుగుతూ ఉంది? విషయ జ్ఞానం అంటే మనసులోనే కలుగుతూ ఉంది. నంబర్ 1 అంటే మనసులోనే కలుగుతూ ఉంది, అంటే మనసులోనే తెలుస్తూ ఉంది, ప్రత్యక్షంగా కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రత్యక్షంగా నీకు ప్రపంచంలో నువ్వు ఉండినా ప్రత్యక్ష జ్ఞానం కలగడం లేదు. నీ మనసులో ఏదైతే రిఫ్లెక్ట్ అవుతా ఉందో, ప్రపంచంలో ఉండేటువంటి విషయాలు ఏవైతే నీ మనసులో ప్రతిఫలిస్తూ ఉన్నాయో వాటి వల్ల ఏర్పడేటువంటి జ్ఞానమే నీకు కలుగుతూ ఉంది గనక, ఏది నీకు జగత్తులో తెలిసినా జగత్తంతా మనసులోనే ఉంది. ఫస్ట్ పాయింట్, జగత్తంతా మనసులోనే ఉంది. మరి జగత్తంతా మనసులో ఉంది అన్నప్పుడు మనసు లేకపోతే సుషుప్తిలో మనసు లేదు. సుషుప్తిలో గాఢ నిద్రలో నీకు మనసు లేదు. మనసు లేదు కదా, జగత్తు లేదు. ఇప్పుడు అర్థమవుతా ఉంది. అందువల్ల అక్కడ నీకు ఏదో దుఃఖం లేదు.
ఆనందం అంటాడు అనుకోండి, సుఖంగానే నిద్రపోయాను అంటాడు. సుఖంగా నిద్రపోయాడో అసుఖంగా నిద్రపోయాడో వేరే విషయం, కానీ దుఃఖం లేనిటువంటి స్థితిలో ఉన్నాడు. దుఃఖం లేనిటువంటి స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? తన మనసు సృష్టించిన ప్రపంచం లేదు, మనోమయ జగత్ లేదు, అంటే జీవ సృష్టి లేదు. ఎక్కడ బంధము, జీవ సృష్టి ఎక్కడ జరుగుతూ ఉంటే అక్కడ బంధం. ఈశ్వర సృష్టి బంధం కాదు. కాబట్టి ఆ కుండను చూసినప్పుడు ఇతనికి కలిగినటువంటి భావన అందరికీ ఎందుకు కలగలేదంటే అది కేవలం అతనికి సంబంధించింది. జీవ సృష్టి, ఈశ్వర సృష్టి కాదు. ఈశ్వర సృష్టి అయితే ఆ కుండ అందరినీ బాధించాల, ఆ రింగు అందరినీ బాధించాల. అలా కాకుండా ఏ ఒక్క వ్యక్తినో ప్రత్యేకంగా బాధిస్తూ ఉంది అన్నప్పుడు అది కేవలం మనోమయమే. కానీ కేవలం ఏం చెప్పినట్టుగా జాగ్రత్త మానేనమే యస్య నా మనోమయత, నో, అది కేవలం మనోమయత. ఎస్. ఇప్పుడు శంకరుల వారు భాష్యకారులు, అట్లాగే సురేశ్వరులు వార్తికాకారులు. ఈ భాష్యకారులు వార్తికాకారులు ఇద్దరు కూడాను ఈ విషయాన్నే ధృవపరుస్తూ ఉన్నారు. అంటే మనోమయ జగత్, ఈ ప్రపంచం ఏదైతే తెలుస్తూ ఉందో ఇది కేవలం మనోమయంగా తెలుస్తుంది, మనోవికారంగా తెలుస్తూ ఉంది. కాబట్టి బంధానికి కారణం మనసే కానీ మరొకటి కానే కాదు. భేదం అనే ద్వైతం ఈశ్వర సృష్టిలో ఉండొచ్చేమో కానీ భేదం మాత్రం జీవ సృష్టిలోనే ఉంది అనేటువంటి విషయాన్ని భాష్యకారులు, అంటే గీతా ఉపనిషత్తు బ్రహ్మసూత్రాలకు భాష్యాలు రచించినటువంటి శంకరుల వారు, వారి భాష్యాలకు వార్తికం రచించినటువంటి సురేశ్వరాచార్యులు ఇద్దరు కూడా ఈ విషయాన్ని ధృవపరుస్తున్నారు. ఇప్పుడు భాష్యకారులు ఏం చెబుతున్నారు అనేది ముందు చెప్పి వార్తికాకారులు ఏం చెప్తారో దీని విషయంలో తరువాత చెప్తాడు. నెక్స్ట్, మూషాసిక్తం యథా తామ్రం తన్నిభం జాయతే తథా రూపాదీన్ వ్యాప్నువచ్చిత్తం తన్నిభం దృశ్యతే ధ్రువం. మూషాసిక్తం తామ్రం తన్నిభం యథా జాయతే, అది అన్వయం. మూషాసిక్తం అంటే మూష అంటే మౌల్డ్, మూస, తెలుగులో మూస అంటాం చూచారా, దట్ ఈస్ మౌల్డ్. మూషాసిక్తం తామ్రం, తామ్రం అంటే రాగి, కాపర్. కాబట్టి మనం రాగి పాత్రలు చేయాలి అనుకునేటప్పుడు రాగిని బాగా కరిగించి దాన్ని మనకు ఏ రూపంలో అయితే కావాలో, మనకు కావాల్సింది కూజానో లేకపోతే కుండనో లేకపోతే ఒక గ్లాసు, ఏదో మనకి ఏదైతే కావాలనో రాగి పాత్ర, పంచపాత్రనో లాగా తీర్థపు గిన్నె, ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ రూపం కావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి మూసని మౌల్డ్ ముందు తయారు చేసుకొని ఆ తర్వాత తామ్రాన్ని, కాపర్ని, అంటే తామ్రం అంటే ఇక్కడ మోల్టన్ కాపర్, దాట్స్ ఇంపార్టెంట్, అంటే కరిగించినటువంటిది. ఇప్పుడు తామ్రం తీసుకొని వచ్చి రాగి తీసుకొని వచ్చి దాంట్లో పోసినంత మాత్రాన రాగి ముక్కలు అది కాదు రూపం. కాబట్టి మోల్టన్ కాపర్ బాగా కరిగించుతాం కదా, కరిగించిన తర్వాత ఆ ద్రవ రూపంలో ఉండేటువంటి రాగిని తీసుకొని వచ్చి ఆ మూసలో పోసినప్పుడు మూషాసిక్తం తామ్రం, అలా కరిగించినటువంటి రాగి మూస యందు మనం ఏదైతే పోసామో అది తన్నిభం, తన్నిభం తద్రూపం, తన్నిభం అంటే తద్రూపం, జాయతే యథా జాయతే, అది తన్నిభం తద్రూపం యథా జాయతే, అంటే మూస ఏ రూపంలో అయితే ఉందో అది. మూషాసిక్తం తామ్రం, కరిగించి పోసినటువంటి రాగి ఎక్కడ, మూసలో, మూషాసిక్తం. తన్నిభం అంటే మూస ఏ రూపంలో అయితే ఉందో తద్రూపం, ఆ రూపాన్ని యథా జాయతే, ఆ రూపాన్ని ఎట్లాగైతే పొందుతూ ఉందో తథా, తథా అట్లాగే రూపాదీన్, రూపాదుల యందు, ఎప్పుడైతే రూప ఆదీన్ అన్నాడో ఎట్సెట్రా శబ్దాల యందు, అంతే, ఇంక మళ్ళీ నేను చెప్పనవసరం లేదు. రూపాదీన్ అన్నాడంటే రూపాదుల యందు, రూప, శబ్ద, స్పర్శ, గంధ, ఇవన్నీ కూడాను వాటి యందు చిత్తం వ్యాప్నువత్, చిత్తం వ్యాప్నువత్. ఇంతకుముందు మూసలో కరిగించినటువంటి రాగి
దాంట్లో వ్యాపించింది. ఇక్కడ అట్లా కాదు. మనసు ఏదైతే ఉందో, చిత్తం ఏదైతే ఉందో అది రూపాదులలో వ్యాపించినప్పుడు తన్నిభం, ఏ రూపం మీదకైతే వెళుతుందో, ఏ శబ్దం మీదకైతే వెళుతుందో, ఏ రసం మీదకైతే వెళుతుందో తన్నిభం తద్రూపం దృశ్యతే, గోచరిస్తూ ఉంది, తెలుస్తూ ఉంది. దృశ్యత అంటే జ్ఞాయతే, ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇది ధ్రువం, ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్. దీంట్లో రెండవ ఆలోచనకు అవకాశం లేదు. ఇది నిశ్చయము, ధ్రువం. క్లియర్. ఇది ఉపదేశ సాహస్రి అనేటువంటి గ్రంథంలో ఈ విషయాన్ని ఆచార్యులు వారు తెలియజేశారు. అంటే ఉపదేశ సాహస్రి అంటే 1000 ఉపదేశాలు కలిగినటువంటి ఒక గ్రంథం, చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. ఆచార్యులు వారు రాసిన వాటిల్లో అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి, ఈ రెండు కూడాను ఒక విధంగా చెప్పుకోవాలంటే ఒక స్థాయికి చెందినటువంటి గ్రంథాలు. వాటిలో ఈ ఎగ్జాంపుల్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. మోషాసిక్తం తామ్రం తన్నిభం యథా జాయతే తథా రూపాదీన్ వ్యాప్నువత్ చిత్తం తన్నిభం దృశ్యతే. క్లియర్. ఇది సూత్రభాష్యంలో కూడాను, సూత్రభాష్యంలో కూడా మనకు వచ్చింది, మొదట్లోనే వచ్చింది, అథాతో బ్రహ్మ జిజ్ఞాసలోనే వచ్చేసింది. అక్కడే ఇది చెబుతాడు. అంటే రూపాదీన్ వ్యాప్నువత్ చిత్తం, చిత్తం మనసు ఏదైతే ఉందో, ఏది ప్రమాణం తెలుసుకునేటువంటిది మనసు ఏదైతే ఉందో, చిత్తం ఇంద్రియాల ద్వారా వెళ్ళినప్పుడు ఎక్కడికి? రూపాదీన్. కాబట్టి అక్కడ ఒక రూపం ఉంది, ఆ రూపాన్ని చూడడం జరిగింది. చూసినప్పుడు ఇది ఆవు అని అంటున్నాం. అంటే మనసు లోపల ఉంది, ఆవు బయట ఉంది. మనసు బయటికి వెళ్ళి అక్కడ పడలేదు, ఎందుకంటే అది లోపలే ఉంది అంతఃస్థానాత్. బయట ఉండేటువంటి గోవు ఏదైతే ఉందో ఇది లోపలికి ఎంటర్ కాలేదు. అది ఎక్కడ? సేమ్ ప్లాట్ఫామ్ లేదు అసలు. అండర్స్టాండ్? కామన్ ప్లాట్ఫామ్ లేదు. అది ఇక్కడికి వచ్చే అవకాశం లేదు, ఇది అక్కడ పోయే అవకాశం లేదు. కానీ జ్ఞానం కలుగుతా ఉంది. జ్ఞానం కలిగిద్దంటే ఆవైనా లోపలికి పోయి ఉండాలి కంటి ద్వారా. లేదు, ఆవు అరిచిందనుకోండి, రంక వేసిందనుకోండి, అది మనకు చెవి ద్వారా ఎంటర్ అయి ఉండాలి, ఏదైనా జరిగి ఉండాలి. అట్లా జరిగే అవకాశమే లేదు. కనుక లోపల ఉండేటువంటి మనసు వెళ్ళి పడాలి. మనసు ఎక్కడ పోద్ది? కాబట్టి మనసు ఇంద్రియాల ద్వారా బహిర్ముఖం అయ్యేటప్పుడు, వస్తువు యొక్క ఆకృతిని పొందినప్పుడు, ఆ ఆకృతి ఏదైతే ఉందో అది మనసులో రూపాన్ని ధరిస్తూ ఉంది. తద్రూపం తన్నిభం, దాన్ని చూస్తూ ఉంది ఎవరో. తర్వాత వస్తాము దానికి, ఎవరు చూస్తున్నారు ఏంటని. కాబట్టి 2 రకాలుగా ఇక్కడ చాలా అర్థం చేసుకోండి. దర్శనం ఎట్లా జరుగుతుందంటే 2 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి, ఆ వస్తువు మీదకి వెళ్ళి వస్తువు రూపాన్ని పొందినప్పుడు ఆ వస్తు రూపం ఏదైతే ఉందో అది మనసులో ముద్రింపబడుతూ ఉంది. దానిని చూడడం ఒకటి. అక్కడ ఇది కుండ అని నేను తెలుసుకుంటున్నాను అని, ఇది నా భార్య నీళ్లు తెచ్చే కుండ అని నాకు తెలియబడుతూ ఉంది. నేను తెలుసుకుంటున్నాను కాదు, అది తెలియబడుతూ ఉంది. 2 రకాలుగా. ఇప్పుడు వద్దుగానే కన్ఫ్యూషన్ తర్వాత శ్లోకంలోకి వచ్చేటప్పటికి, సురేశ్వరుని దాటేటప్పటికి మనకు వస్తుంది. దేర్ఫోర్ ఒక జ్ఞానం కలిగింది అని అన్నప్పుడు తద్రూపం ఎట్లా అవుతూ ఉందంటే ఇంతే సింపుల్. మూసయందు మనం కరిగించినటువంటి రాగిని పోసినప్పుడు ఆ ద్రవము ఆ మూస యొక్క ఆకారాన్ని ఎట్లాగైతే పొందుతూ ఉందో అలాగే ప్రమాణం అంతఃకరణం ఏదైతే ఉందో ఈ అంతఃకరణము ఇంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఏ శబ్దం మీదకి వెళితే ఆ శబ్దం, ఏ రూపం మీదకి వెళితే ఆ రూపం, ఏ రుచి మీదకి వెళితే ఆ రుచి, ఏ గంధం మీదకి వెళితే ఆ గంధం, దానికి సంబంధించి భావన కలుగుతుంది. గంధం ఏర్పడుతూ ఉంది అంటే అరే అది ఏందని, అది ఎక్కడది? అది సో గంధం తెలియడం వేరు, గంధాన్ని తెలుసుకుంటూ ఉండడం వేరు, తెలుసుకున్నది తెలియబడడం వేరు. బాగా అర్థం చేసుకో. నేను తెలుసుకున్నాను, నేను వాసన చూచాను అంతే. తెలుసుకోవడం అంటే ఇదిగో ఓకే. అది ఎట్లా తెలియబడింది నాకు? సుగంధంగా దుర్గంధంగా తెలియబడింది. సుగంధం అయితే సౌమ్యంగానే ఉంది, దుర్గంధమైనప్పుడు దుర్భిక్షంగా కనపడతా ఉంది. వీటన్నిటికి కూడాను నా మనసులో ఉండేటువంటి అంతకుముందు తిష్ట వేసినటువంటి భావాలే కారణంగా ఉన్నాయి. జస్ట్ లిసన్.
కాబట్టి ఇదంతా మనోమయం. ఒక కుక్క చచ్చిపోయిందంటే దాని నుంచి వాసన వస్తూ ఉందంటే మనం వెంటనే ట్రావెల్ చేస్తూ ఉన్నప్పటికి కూడాను ఆటోలో ఇట్లా పెట్టుకుంటాం, ఎందుకంటే ఆ వాసన వస్తూ ఉంది దుర్గంధం కనుకనే. మన ఆటోలోనే మన కుక్క కూడా ఉంది అల్సేషన్, కానీ అది అట్లా అంటంలే, ఇంకా ఒక రకంగా ఎంజాయ్ చేస్తుంది, ఏమో అలవాటు పడిపోయింది కనుక. అండర్స్టాండ్? కాబట్టి ఎందుకంటే దానికి మనసు లేదు, కేవలం సహజాతాలతో ఉంది. ఇక్కడ మనసు ఉండడం వల్లనే ఇవన్నీ కూడా ద్వంద్వాలన్నీ కూడా భేదాలంతా కూడాను తెలిసి వస్తుంది. ఊరికి ఎగ్జాంపుల్. అయితే స్వామీజీ రాగి స్థూలం కదా, మీరు ఒకవేళ కరిగిస్తే కరిగించారు కానీ జడం కదా అది. అవును, స్థూలం కదా అది. మరి మనసు స్థూలం కాదు కదా, సూక్ష్మం కదా. అంటే ఈ ఒక్క విషయాన్ని 2 కోణాల్లో చెప్పారు ఆచార్య వారు. ఇది ఉపదేశ సాహస్రిలో. ఒక కోణం ఏంటంటే స్థూల దృష్టి ఉండేటువంటి వాళ్ళకి, కొద్ది స్థూలంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్. కొద్ది సూక్ష్మంగా ఆలోచిస్తుంటారు చూచారా, సూక్ష్మ దృష్టి గలవాళ్ళు, వాళ్ళకి ఇంకొక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఏదైతే మనం మోక్షాసక్తం అని చూచామో ఇది స్థూల దృష్టికి సంబంధించిన వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్. కాస్త సూక్ష్మంగా ఆలోచించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ క్వశ్చన్ రైజ్ చేస్తారు, స్వామీజీ రాగి స్థూలం కదా, కానీ మనసు అట్లాంటిది కాదు కదా, దీన్ని తీసుకెళ్ళి దానికి పోల్చడం ఎట్లా సాధ్యపడుతుందని. వాళ్ళ కోసం నెక్స్ట్ శ్లోక. వ్యంజకో వా యథా లోకో వ్యంగ్యస్యాకారతామియాత్ సర్వార్థ వ్యంజకత్వాద్ధీః అర్ధాకారా ప్రదృశ్యతే. ఇది కాస్త సూక్ష్మ దృష్టి గల వాళ్ళ యొక్క వ్యవహారం ఇది. సరేనండి, అది రాగి గనక నీకు ఈ భావన వచ్చింది, అయ్యా రాగి కదా స్థూలం అనేటువంటి భావన నీకు వచ్చింది. సపోజ్ లైట్ అయితే చెప్పు, కాంతి, ఇదిగో ఇది కాంతి, దానికి ఏముంది షేపు లైట్కి? లైట్ బై ఇట్ సెల్ఫ్ హ్యాజ్ నో షేప్ కదా, రూపాన్ని పొందుతుంది చూడు. వ్యంజక యథా ఆలోక, దీర్ఘం నాయన, అలోక కాదు అది, ఆలోక. ఆలోకో అన్నాడు కదా, ఆలోక అది. ఆలోక అంటే సూర్యకాంతి, సన్లైట్. ఆలోక అంటే సూర్యకాంతి, సన్లైట్. ఆలోక యథా, ఏ విధంగా అయితే ఆలోక సూర్యకాంతి వ్యంజక వస్తువుని ప్రకాశింపజేస్తూ ఉందా లేదా? ప్రకాశక కదా. కాబట్టి వస్తువులు ఉన్నాయి, నీకు ఎట్లా తెలుస్తుంది? సూర్యకాంతిలో తెలుస్తుంది. రాత్రంతా చీకటిగా ఉంది కనుక నీకేం తెలియలేదు. ఉదయాన్నే సూర్యోదయం అయింది, సూర్యుని యొక్క కాంతిలో ఆలోక, సూర్యోదయం అయిన తర్వాత సూర్యుని యొక్క కాంతిలో వ్యంజక అంటే వస్తువులను ప్రకాశింపజేసేటువంటిది. వ్యంజక అంటే ప్రకాశింపజేస్తూ ఉంది ఆ సూర్యకాంతి. అలా ప్రకాశింపజేసేటువంటిది వ్యంగ్యస్య, ఏ వస్తువులైతే ప్రకాశింపబడుతూ ఉన్నవో అది. వ్యంజక అంటే ప్రకాశక, ప్రకాశింపజేసేది. వ్యంగ్యస్య అంటే ప్రకాశింపబడేవి, అంతే. విషయాలు నాయన, విషయాలు కదా. సూర్యకాంతి విషయాల్ని ప్రకాశింపజేస్తూ ఉంది, విషయాలు సూర్యకాంతి చేత ప్రకాశింపబడుతూ ఉన్నవి. వస్తువుల్ని సూర్యకాంతి ప్రకాశింపజేస్తూ ఉంది, వస్తువులు సూర్యకాంతి చేత ప్రకాశింపబడుతూ ఉన్నాయి, అంతే, ఇంకేం లేదు. కాబట్టి వ్యంజక వ్యంగ్యస్య అంటే ప్రకాశింపజేయడము, ప్రకాశింపబడడం. ప్రకాశింపజేసేది ఏదో అది ప్రకాశింపబడేదానికన్నా అన్యమైంది. ప్రకాశింపజేసేది సూర్యుడు, సూర్యకాంతి, ప్రకాశింపబడేవి వస్తువులు.
ఈ వస్తువులు ఏవైతే ప్రకాశింపబడుతూ ఉన్నవో ఇవి ప్రకాశింపజేసేటువంటి సూర్యకాంతి కన్నా అన్యమైనటువంటివి. కాబట్టి సూర్యకాంతి వస్తు ప్రపంచంలో వస్తువుల్ని, వివిధమైనటువంటి వస్తువుల్ని, రూపాలని ప్రకాశింపజేస్తూ ఉంది కాదు, అది వ్యంగ్యస్య. ఆ ప్రకాశింపబడేవి ఏవైతే ఉన్నవో అవి ఏ వస్తువైనా కానీ, అది కుండ కానీ, పుష్పం కానీ, మరొకటి కానీ, గోవు కానీ, వృక్షం కానీ, తరువు కానీ, ఏదైనప్పటికి కూడాను దాని యొక్క ఆకారతాం దాని యొక్క ఆకారాన్ని ఈయాత్ అది వ్యంగ్యస్య ఆకారతాం ఇయాత్, వ్యంగ్యస్యాకారతాం మియాత్, వ్యంగ్యస్య ఆకారతాం ఇయాత్, దాన్ని పొందుతూ ఉంది. అవునా? అంటే అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది. అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉందంటే ఈ ప్రకాశం అన్నిటి మీద పడుతూ ఉంది. అన్నిటి మీద పడుతూ ఉందంటే అన్ని రూపాలని పొందుతూ ఉంది. అన్ని రూపాలని పొందుతూ ఉంది. కాబట్టి వస్తువుల మీదకి మనసు వెళ్ళినప్పుడు వస్తువు యొక్క రూపాన్ని మనసు ఎట్లాగైతే పొందుతూ ఉందో వృత్తి, అట్లాగే ఇక్కడ కూడాను ప్రకాశింపజేసేటువంటి సూర్యకాంతి ప్రకాశింపబడేటువంటి వస్తువులని ఆవరించినప్పుడు ఆ రూపాన్ని పొందుతుంది. లేకపోతే నీకు తెలియదు కదా. ఎక్కడ ప్రకాశం ఉందో అక్కడే వస్తువు తెలుస్తుంది. చీకటిలో వస్తువు తెలియదు. కాబట్టి నీకు వస్తువు కనపడుతూ ఉందంటే ఆ వస్తువంతా ఈ ప్రకాశం వెళ్ళి దాన్ని కంప్లీట్గా వ్యాపిస్తేనే నీకు తెలుస్తుంది, కానీ లేకపోతే తెలిసేందుకు అవకాశం లేదు. క్లియర్? అది వ్యంగ్యస్య ఆకారతాం ఇయాత్. అట్లాగే సర్వార్థ వ్యంజకత్వాత్ ధీహి బుద్ధి. ఏ విధంగా అయితే సూర్యకాంతి తాను ప్రకాశించేటువంటి వస్తువుల యొక్క రూపాన్ని పొందుతూ ఉన్నదో, ఆయా ఆకారాలను పొందుతూ ఉన్నదో, అట్లాగే ఇక్కడ కూడాను ధీహి బుద్ధి ప్రమాణం ఏదైతే ఉందో, బుద్ధి అన్న మనసు అన్నంత కరణం అన్నంత ఒకటే కదా. కాబట్టి ధీహి సర్వార్థ వ్యంజకత్వాత్. అర్థం అంటే విషయం, సర్వార్థ అంటే ఇప్పుడు కాదులే, సూర్యకాంతి కేవలం రూపాల వరకే కదా, అంతే కదా, శబ్దాలు కాదు కదా. ఇది సర్వార్థ, అది రూపార్థ, ఇది సర్వార్థ. అంటే రూపము, రసము, శబ్దము, గంధము వీటిలోకి. బుద్ధి ఎప్పుడైతే సర్వార్థ వ్యంజకత్వాత్ సూర్యరశ్మి వస్తువుల్లో వ్యాపించినప్పుడు వస్తువు యొక్క రూపం అంతా కూడా సూర్యరశ్మి ఎట్లాగైతే వ్యాపించి ఉందో అలాగే బుద్ధి ఈ జ్ఞాన విషయాలు ఏవైతే ఉన్నదో, శబ్దాది విషయాలు, వాటన్నింటిలోకి వ్యంజకత్వాత్ వ్యాపించడం జరుగుతూ ఉంది కనుక అప్పుడు ఏం జరుగుతూ ఉంది? దీహి అర్ధాకారాః ప్రదృశ్యతే ప్రకర్షేణ దృశ్యతే ఇది. ఆ యొక్క ఏ దాని మీదకి పోతే దాని యొక్క రూపాన్ని పొందుతూ ఉంది. శబ్దం మీద పోయినప్పుడు ఏ శబ్దమో ఆ శబ్దాన్ని పొందేస్తూ ఉంది, లేకపోతే నీకు శబ్దం తెలిసి రాదు. అర్థమవుతుంది? చాలా అనుభవం కదా. ఇప్పుడు మనం భోంచేస్తూ ఉంటే కూడా మనసు ఎక్కడికో పోతే రుచి ఎట్లా ఉందని తెలియదు అంటాం కదా, అదే. కాబట్టి రసంలో కూడాను ఈ ధీ వ్యాపకం కావాలి, వ్యంజకత్వాత్. అప్పుడే రసానుభూతి నీకు కలుగుతుంది. కాబట్టి నాలుక చూడడం, రుచి చూడడం కోసం ఉంది, కానీ రుచి చూసేది మాత్రం బుద్ధి అయి ఉంది కనుక ఆ నాలుక ఏదైతే ఉందో రుచి చూడడానికి, దాంట్లో ఈ బుద్ధి ప్రవేశించినప్పుడు, తద్రూపం చెందినప్పుడు మాత్రమే నీకు రసానుభూతి కలుగుతూ ఉంది. కానీ ఒకవేళ ఇది గనక వేరుగా ఉంటే కలిగేందుకు అవకాశం లేదు, అంతే సింపుల్. అట్లాగే సూర్యకాంతి వేరుగా ఉంటే నీకు రూపాలు తెలిసి వచ్చే అవకాశం లేదు. అందువల్లే రాత్రి నీకు ఏ రూపం కనపడలేదు చీకట్లో. ఉదయం అయ్యేటప్పుడు నీకు అన్ని రూపాలు కనపడుతున్నాయంటే ఏ రూపం కనపడుతూ ఉంటే ఆ రూపం మీద సూర్యకాంతి పడింది అని అర్థం. క్లియర్? వ్యంజక వా, ఆ వా ఉంది చూసారా, వా లైట్ పోవడం, వా అది. అంటే సూర్యకాంతి ఆలోక, వా ఏంటంటే అదర్ థింగ్స్, దీపాదులు. అది 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 సూర్యకాంతి కావచ్చు లేదా దీపకాంతి కావచ్చు. వా ఎదర్ దిస్ ఆర్ దట్, అది ఉద్దేశం. కాబట్టి సూర్యకాంతి తాను ప్రకాశింపజేసేటువంటి వస్తువుల యొక్క రూపాన్ని పొందింది. ఇప్పుడు చూడండి, ఈ లైట్ పోయింది కదా, మనకు చీకటిగా ఉన్నది కదా. ఇప్పుడు ఈ నిమిషంలోనే చూసాం కదా,
మీకేమైనా కనిపించింది అప్పుడు ఏదైనా చదవాలన్నా ఏదన్నా కనిపించాలి. ఇప్పుడు లైట్ వచ్చి పడితే మనకు కనపడతా ఉంది కదా. అంటే ఈ దీపకాంతి ఆ వస్తువులంతా కూడాను వ్యాపించడం వల్లనే మనకు తెలుస్తూ ఉంది వ్యంజకత్వాత్. అది సర్వార్థ వ్యంజకత్వాత్. కాబట్టి ఆలోక అని వ అనేటువంటిది వ్యంజకో వ అని అనడంలో లేక అని అంటే అది సూర్యకాంతి కానీ లేక దీపకాంతి కానీ అని అర్థం. కాబట్టి ఏ సూర్యకాంతి అయితే ఉందో ఇది సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. అలా ప్రకాశింపజేసిన తర్వాత ఆ వస్తువుల యొక్క రూపాన్ని మనసు పొందుతూ ఉంది. పొందినప్పుడు ఏ ఏ రూపం మీదకు పోతూ ఉందో ఆ రూపం యొక్క ఇదే ఆ రూపం అవుతూ ఉంది. కాబట్టి అది మన మనసులో గోచరిస్తూ ఉంది. ఆ గోచరించినటువంటి వృత్తి విశేషాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాము. క్లియర్, చాలా క్లియర్. కాబట్టి ఒకటేమో పర్సెప్షను, రెండవది కన్సెప్షన్. అది గుర్తుపెట్టుకోండి బాగా. ఈ రెండు లక్షణాలు ప్రతి విషయంలో ఉన్నాయి. ఏది? పర్సెప్షన్ ఉంది, కన్సెప్షన్ ఉంది. ఎక్కడైతే పర్సెప్షన్ ఉందో అది ఈశ్వర సృష్టి, ఎక్కడైతే కన్సెప్షన్ వస్తూ ఉందో అది జీవ సృష్టి. అర్థమవుతుంది? కాబట్టి నీ మనసులో పడేదంతా నిన్ను బాధించదు, నీలో ఉన్నది నిన్ను బాధిస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఉన్నది బాధించదు, మనసులో ఉన్నది బాధిస్తుంది. ఇదే కారణం. ప్లీజ్ క్లియరా? ఈ రెండు శంకరుల వారు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్. ఒకటి స్థూల దృష్టిలో ఉండేటువంటి వాళ్ళకి మోక్షాసక్తం అంటూ, అట్లాగే సూక్ష్మ దృష్టితో ఆలోచించేటువంటి వాళ్ళకి వ్యంజక అంటూ దృష్టాంతాన్ని రెండింటిని ఇచ్చారు. ఇది బ్రహ్మసూత్ర భాష్యంలోనూ ఉపదేశ సాహస్రిలోనూ ఈ విషయాన్ని ఉటంకించడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో నీకు మనోమయత కాదు, నా మనోమయత ఇది చేత్ అన్నాం కదా ముందు శ్లోకంలో. అది కుదరదు బాబు. కాబట్టి కేవలం మేమేదో నీకు సహేతుకంగా సలక్షణంగా చెప్పడమే కాకుండా మహాత్ములైనటువంటి వాళ్ళు కూడాను ఈ అభిప్రాయాన్ని ధృవపరిచారు. ఒక శంకర అంటే కేవలం శాస్త్రం, శాస్త్రం పోతపోసినటువంటి రూపం శంకర. కాబట్టి శంకరాచార్యుల వారు ఏ భాష్యాలైతే మనకు అందించారో వాటి యొక్క యథార్థ స్వరూపాన్ని ఉన్నట్లుగా ఏ పైత్యం లేకుండా అందించగలిగేటువంటి శక్తి అందరికీ ఉండదు. అలాంటి వాళ్ళల్లో కొందరు ముఖ్యమైనటువంటి వాళ్ళని చెప్పాలనుకున్నప్పుడు వార్తికాకారులు సురేశ్వరులు, ఆయన శృంగేరి పీఠంలో ఆచార్యుల వారి తర్వాత శృంగేరి పీఠంలో వచ్చినటువంటి వారు. ఆయన అనేకమైనటువంటి రాశారు. వాటిలో ఆయనే చెబుతాడు దీని గురించి. నెక్స్ట్ వార్తికాకారుడు చెప్పేది మాతుర్మానాభినిష్పత్తి నిష్పన్నం మేయమేతి తత్ మేయాభిసంగతం తచ్చ మేయాభత్వం ప్రపద్యతే. మాతు కొద్ది డిఫికల్ట్, కొద్ది జాగ్రత్తగా వినండి. మాతు అంటే ప్రమాతు ఇది. ప్రమాత ఎవడైతే ఉన్నాడో, ఎవరు ప్రమాత? జ్ఞాతే ప్రమాత, అంతే కదా. ప్రమాత ఎవరు? జ్ఞాతే. ఎవరికైతే విషయ జ్ఞానం కలుగుతుందో వాడు. అక్కడ జ్ఞేయము అన్నప్పుడు నేను అందుకని ఇంతకుముందు చెప్పాను, విషయము అన్నప్పుడు విషయి, జ్ఞేయము అన్నప్పుడు జ్ఞాత, ప్రమేయము అన్నప్పుడు ప్రమాత. కాబట్టి మాతు ప్రమాతు ఇది. బాగా సంధి చూసుకోండి. మాతు మాన అభినిష్పత్తి ఇది. మాన అంటే ప్రమాణ. మాతు ప్రమాతు మాన ప్రమాణ. అభినిష్పత్తి అది అంటే మాన ప్రమాణం ఏదైతే ఉందో ఈ ప్రమాణం ఎక్కడి నుంచి కలుగుతూ ఉంది అంటే ప్రమాత నుండే ప్రమాణం కలుగుతుంది, అంతే కదా. ప్రమాత ఎవడు? అతని దగ్గర కదా ప్రమాణం ఉంది, మనసు. కాబట్టి ప్రమాత నుండి ప్రమాణము కలుగుతూ ఉంది. మాతు కాబట్టి ప్రమాత వలన మాన ప్రమాణ ఉత్పత్తి భవతి ఇది. అది ప్రమాణ ఉత్పత్తి భవతి, అది పుడుతూ ఉండడం జరుగుతూ ఉంది. మానాభి నిష్పత్తి. ఇది వృత్తి జ్ఞానం, ఇది
ఒక ఒక విధంగా చెప్పాలంటే వృత్తి జ్ఞానం. తర్వాత తత్ నిష్పన్నం. తత్ నిష్పన్నం. తత్ ఆ విధంగా నిష్పన్నం పుట్టినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో, జ్ఞానం ఏదైతే ఉందో అది మేయమేతి. మేయం ప్రమేయం ఏతి పొందుతోంది ప్రమేయాన్ని. బాగా టెక్స్ట్ను ఫాలో అవుతారండి. మాతుహు ప్రమాతుహు. కాబట్టి ఎవడైతే ప్రమాత తెలుసుకునేటువంటి వాడు ఉన్నాడో విషయి, వాడి నుండే ప్రమాణం కదులుతూ ఉంది. ఇప్పుడు ఇది ఆవు అని తెలుసుకుంటున్నానంటే ప్రమాణం ఏంటి? మనసే కదా నాయన. ఆ మనసు ఎక్కడి నుంచి కదులుతూ ఉంది? నా నుంచే కదా కదులుతూ ఉంది. అది మాతుహు మాన ఉత్పత్తి భవతి. ఇది మానవినిష్పత్తి. ఇక్కడ మనకు వృత్తి జ్ఞానం అంటే నా మనసు ముందు పోవాలి దాని మీదకి, ఇంద్రియాల ద్వారా వెళ్ళి ఆ వస్తువు మీద పడాలి. అప్పుడు తత్ నిష్పన్నం ఆ విధంగా పుట్టినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది మేయం ప్రమేయం ఏతి పొందుతూ ఉంది. దేన్ని? కుండని. క్లియర్గా ఉంది, ఏమి లేదాడ. కుండ ప్రమేయం. కుండని తెలుసుకుంటున్నాను నేను, ప్రమాత. ఇది కుండని నేను చెప్పడానికి నా దగ్గర మనసు ఉంది కదా, ప్రమాణం. కాబట్టి ఆ ప్రమాణమైనటువంటి మనసు నా నుండే పుట్టింది, ప్రమాత నుండి పుట్టింది. మాతుహో ప్రమాతుహో మాన ప్రమాణము అభినిష్పత్తి అలా పుడుతూ ఉంది భవతి. అలా పుట్టినటువంటిది తత్ నిష్పన్నం ఆ విధంగా జనించినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో మేయం ఏతి ప్రమేయాన్ని పొందుతూ ఉంది. అంతే, ఇంకేం లేదు. అది కుండను పోయి కుండ ఆకారాన్ని పొందుతూ ఉంది. వృత్తి వ్యాప్తి. ఇదేంటిది? వృత్తి వ్యాప్తి. ఆ కుండ యొక్క ఆకారాన్ని పొందుతూ ఉంది. ప్రమాత నుండి కదిలినటువంటి ప్రమాణము ప్రమేయం మీదకు పోయినప్పుడు ఈ ప్రమాణము ఆ ప్రమేయం యొక్క రూపాన్ని పొందుతూ ఉంది. క్లియర్ కదా? మేయాభిసంగతం తశ్చ మేయాభత్వం ప్రపద్యతే. అది మేయ అభిసంగతం తత్ చ. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాం మనం, అయ్యా ప్రమాత నుంచి కదిలినటువంటి ప్రమాణము ప్రమేయం మీదకి వెళ్ళి దాని రూపాన్ని పొందుతూ ఉంది. అట్లా మేయాభిసంగతం, మేయ ప్రమేయ అభిసంగతం, ఆ ప్రమేయంతో ఏదైతే పోయి దాన్ని పొందడం జరిగిందో తత్ మేయాభత్వం, మేయ ఆభత్వం, మేయ రూపం. అంతే, ఇంకేం లేదు. మేయ రూపం ప్రపద్యతే. అదే కదా నాయన అక్కడ ఆచార్య వారు చెప్పింది ఇదే కదా. కొంచెం జటిలంగా చెప్పాడు, ఇంకేం తెలియదు. జటిలంగా చెప్పేవాడిని సురేశ్వరుడు అంటారు. అదే వార్తికం. ఈ మాట అన్నాడంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది, దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది. అందుకని సురేశ్వరాచార్య వారి గ్రంథాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. వీటిల్లో ఆయన ఇండిపెండెంట్గా రాసినటువంటి గ్రంథం నైష్కర్మ్య సిద్ధి. నైష్కర్మ్య సిద్ధి. ఈ నైష్కర్మ్య సిద్ధి అనేటువంటి గ్రంథాన్ని చెప్పగలిగే వాళ్ళు భారతదేశంలో వేళ్ల మీద ఉంటారేమో అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి గ్రంథం, చాలా జటిలమైనటువంటి గ్రంథం. భగవంతుడు అవకాశాన్ని ఇస్తే అది కూడా చూస్తాం. చాలా పెద్ద గ్రంథం. ప్లీజ్. ఇంతకీ ఏంటి ఇప్పుడు? ప్రమాత నుంచి కదిలినటువంటి ప్రమాణం ప్రమేయం మీదకు పోయి దాని రూపాన్ని పొందుతూ ఉంది. అది ఏ రూపంలో ఉంటే ఇది ఆ రూపం అవుతా ఉంది. అంతే కదా? సింప్లిఫై చేయమంటారా? నీళ్లు తీసుకొని వచ్చి మనం గ్లాసు పాత్రలన్నీ కూడా గాజు పాత్రలన్నీ పెట్టుకొని పోసామనుకోండి, ఇప్పుడు నీళ్ళ ఆకారం మనకు తెలుస్తుంది. సపోజ్ గాజు పాత్ర రౌండ్గా ఉన్నది పాటలాగా, అది పోసిన తర్వాత ఇప్పుడు నీటి ఆకారం ఏంది అన్నాడు అనుకోండి. ఏంటి నీటి ఆకారం ఏంటంటే గుండ్రంగా ఉందండి నీళ్ళు అంటాం. అదే ఒక చదరంగా ఉండేటువంటి ఒక పాత్రలో పోసినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందా అంటే చదరంగా ఉంది అంటాం. ఓ ట్యూబ్లో పోసినప్పుడు ఇప్పుడు ఎట్లా ఉందంటే ట్యూబ్లో ఉన్నట్లు. అందువల్ల జలానికి ప్రత్యేకమైనటువంటి ఆకారం, రూపం మనకు కనిపించకపోయినా ఏ రూపంలోకి అయితే వెళుతుందో, ఏ పాత్రలో మనం జలాన్ని పోస్తామో, నీళ్లు పోస్తామో ఆ రూపంలో అది కనపడతా ఉంటుంది. అంతే. కాబట్టి ప్రమాణం కూడాను ప్రమాత నుంచి కదిలినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది ప్రమేయాన్ని మీద పోయి పడ్డప్పుడు ఆ రూపాన్ని ఇది పొందుతూ ఉంది.
అంటే మనసుకు ప్రత్యేకమైన రూపం లేకపోయినా ఏ వస్తువు మీదకు పోయి పడితే ఆ రూపాన్ని అది పొందుతూ ఉంది. జలానికి ప్రత్యేకమైనటువంటి రూపం లేకపోయినా ఏ పాత్రలో పోస్తే పాత్ర యొక్క ఆకారాన్ని పొంది ఇది కూడా అట్లా ఆకారంతో కనపడుతూ ఉంది. సింపుల్, వెరీ వెరీ సింపుల్. ప్లీజ్ నెక్స్ట్ ఏనండి, చాలా క్రిటికల్ ఇది సురేశ్వరుడిది. ఇది మొదట 30వ శ్లోకం మీకు అర్థమైపోయింది కదా. ఇంకా ఏం చెబుతాడు నెక్స్ట్ 31. సత్యేవం విషయౌ ద్వౌస్థో ఘటౌ మృణ్మయ ధీమయౌ మృణ్మయో మానమేయః స్యాత్ సాక్షి భాష్యస్తు ధీమయ. మొదటి అర్థమైపోయింది కదా. సత్యేవం, ఇది సత్యమని కాదు, ఏవం సతి, సతి ఏవం, ఏవం సతి, ఇదిలా ఉండగా అని, ఇదిలా ఉండగా, దిస్ బీయింగ్ సో, ఇది ఇలా ఉండగా. విషయౌ ద్వౌ స్తః, sto ఉందే స్తః, విషయౌ ద్వౌ స్తః, ఇదిలా ఉండగా. ఇప్పుడు చెప్పాడు కదా, అంటే ప్రమాణం ప్రమేయం మీద పోయినప్పుడు ప్రమేయం యొక్క రూపాన్ని పొందుతూ ఉంది, వృత్తి వ్యాప్తి జరుగుతూ ఉంది, క్లియర్. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏమంటాడంటే, నాయన వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. విషయౌ ద్వౌ స్తః, ఇక్కడ రెండు విషయాలు, ద్వౌ విషయౌ, రెండు విషయాలు, స్తః ఉన్నవి. ఏం విషయాలయ్యా? ఘటౌ మృణ్మయ ధీమయౌ. కుండను చూచామనుకోండి, ఈ కుండ రెండు కుండలు ఉన్నాయి అంటాడు. దట్ ఈజ్ సురేశ్వర. ఇంకా మెయిన్ ఇప్పుడు సురేశ్వర అనే పట్టుకొని ప్రొసీడ్ అవుతాడు విద్యారాయణ. చూడండి తమాషా, అట్లా ఉండాలి శిష్యులు అంటే. అది శంకరుని పట్టుకోకుండా సురేశ్వరుని పట్టుకొని కంటిన్యూ అవుతాడు. విషయౌ ద్వౌ, ద్వౌ విషయౌ, రెండు విషయాలు ఉన్నాయి. ఏంటయ్యా? ఘటవు, రెండు కుండలు. ఏంటో తెలుసా? ఉండేది ఒక కుండే. మృణ్మయ ఘట, ధీమయ ఘట. అదే మృణ్మయౌ ధీమయౌ, రెండు కుండలు. ఉండేదేమో ఒకే కుండ. అండర్స్టాండ్? ద్వైతానికి ద్వైత ప్రకరణం ఇప్పుడు మనం అధ్యయనం చేసేది, అది కూడా మర్చిపోబాకండి. మహాభూత ప్రకరణం అనుకోబాకండి, పంచకోశ ప్రకరణం అనుకోబాకండి. ఇది ద్వైత ప్రకరణం. ఇదిగో ఇచ్చేస్తా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ మంచి టర్నింగ్ సబ్జెక్ట్, ప్లీజ్. మృణ్మయ ఘట, ధీమయ ఘట. అందువల్ల ఘటవు, కుండలు ఎక్కడ నువ్వు చూసినా కూడా రెండు రకాలుగా తెలుస్తాయి. ఏంటంటే మృణ్మయ ధీమయవు, అంటే మట్టి కుండ, బుద్ధి కుండ. అంటే మట్టిగా తెలిసే కుండ, బుద్ధిగా తెలిసే కుండ. వెరీ గుడ్. దీంట్లో మృణ్మయో మానమేయ, మృణ్మయ మట్టితో తయారైనటువంటి కుండ ఏదైతే ఉందో మృణ్మయ, అది మృద్ఘట. మానమేయ ప్రమాణమేయ, ప్రమాణంతో తెలిసేటువంటిది. స్యాత్, మృణ్మయో మానమేయ స్యాత్. కాబట్టి ఆ మట్టి కుండ ఏదైతే ఉందో అది ప్రమాణంతో తెలిసేటువంటిది. బయట ఉంది కుండ, ప్రమాణంతో తెలుస్తుంది. ధీమయ, బుద్ధిలో ఉండే కుండ ఏదైతే ఉందో సాక్షి భాష్యస్తు, సాక్షి భాష్య స్యాత్ ఇది. లోపల ఉండేటువంటి సాక్షి చైతన్యం ఉందే, దాని చేత చూడబడుతుంది, దానికి తెలియబడుతుంది. ఇప్పుడు అర్థమైందా? ఇంతకుముందు నేను అన్నాను, దీనిని నేను తెలుసుకుంటూ ఉన్నాను, ఇది నాకు తెలియబడుతూ ఉంది. తెలుసుకుంటూ ఉన్నానన్నప్పుడు మనసు వస్తూ ఉంది. ఆ మనసు ఏదైతే తద్రూపమైందో దాని యొక్క రూపమే నీ యొక్క మనసులో స్థిరపడ్డప్పుడు అది ఎవరికి తెలుస్తూ ఉంది అని, అది సాక్షికి తెలుస్తూ ఉంది. ఫర్దర్గా ఇంకొక అడుగు ముందుకేస్తూ ఉన్నాం. ఇది ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ రెండో శ్లోకాన్ని ఎందుకంటే కారలేట్ చేస్తే, ఇప్పుడు ఇంక మొదటి శ్లోకం నేను ఇంకా వ్యాఖ్య చేయలే, అర్థమవుతుంది. సురేశ్వరుడి యొక్క మొదటి శ్లోకం వ్యాఖ్య చేయలే, చేసినట్టు మీరు అనుకుంటూ ఉండారు. ఎందుకని?
మీకు అర్థమైంది కనుక. ఏమని? అర్థం కాలేదని. అది లాజిక్. కాబట్టి మాతుః మాన అభినిష్పత్తి తత్ నిష్పన్నం మేయం ఏతి. ప్రమాత నుంచి కదిలినటువంటి ప్రమాణం ఏదైతే ఉందో అది ప్రమేయాన్ని పొందుతూ ఉంది. ఈ విధంగా ప్రమేయంతో సంబంధాన్ని ఏర్పరచుకున్న తర్వాత ప్రమేయం యొక్క రూపాన్ని పొందుతూ ఉంది. సరేనా? ఇక్కడ రెండు విషయాలుగా మారిపోతూ ఉన్నాయి. నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలియబడుతూ ఉంది. ఇది సురేశ్వరుని యొక్క వర్తికం. ఎక్కడ? ఆయనదేమో ఉపదేశ సాహస్రి అండ్ బ్రహ్మసూత్ర భాష్యం. ఈయన వార్తికం ఎక్కడ? కొద్దిగా సూక్ష్మంగా ఆలోచిస్తే మీకు దొరికిపోద్ది ఈయన వార్తికం ఎక్కడ అనేది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్నిర్వికల్పం పునః మాయా కల్పితదేశకాలకలన వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. దిస్ ఇస్ సెకండ్ శ్లోక. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్ యత్ సాక్షాత్కరణా భవేత్ పునరా వృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. థర్డ్ శ్లోక. నానాఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణాద్వారా బహిస్పందతే జానామీతి జానామి తమేవ భాంతమనుభాతి ఏతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఆ థర్డ్ అండ్ ఫోర్త్ పర్ఫెక్ట్గా చెప్పాలంటే థర్డే, ఫోర్త్లో కనెక్షన్ ఉంది. ఆచార్యులు వారి ఈ దక్షిణామూర్తి స్తోత్రానికి గతంలో 2-3 సార్లు చెప్పినట్టున్నాను ఈ గ్రంథాన్ని మీకు. హైదరాబాద్ యజ్ఞంలో కూడా ఒకసారి మార్నింగ్ క్లాస్లో చూచాం. ఈ దక్షిణామూర్తి స్తోత్రం 3వ శ్లోకం ఏదైతే ఉందో, అంటే దక్షిణామూర్తి స్తోత్రానికి సురేశ్వరాచార్యులు వ్రాసినటువంటి వార్తికం పేరు మానసోల్లాసం. దాని పేరు మానసోల్లాసం. అంటే ప్రతి శ్లోకానికి ఒక 20, 25, 30 శ్లోకాల చొప్పున ఇచ్చాడు. అది మానసోల్లాసం. మీకు ఆ గ్రంథం చెప్పినప్పుడు మానసోల్లాసం శ్లోకాలు కూడా నేను కోట్ చేస్తూ చెప్పాను. అంటే దక్షిణామూర్తి స్తోత్రం అది స్తోత్రంగా కనపడినా అది ఒక ప్రకరణ గ్రంథం, చిన్నది కాదు, అద్భుతమైనటువంటి గ్రంథం. కాబట్టి దాన్ని మానసోల్లాసం లేకుండా అర్థం చేసుకోవడం చాలా కష్టం. కనుక సురేశ్వరాచార్యులు ఆచార్యులు వారు అందించినటువంటి జటిలమైనటువంటి ఈ దక్షిణామూర్తి స్తోత్ర గ్రంథానికి ఆయన ఇచ్చినటువంటి విపులమైనటువంటి వ్యాఖ్యానం వార్తికా రూపంలో ఏదైతే ఉందో అది మానసోల్లాస. దాన్ని మానసోల్లాసము అంటారు. అందులో ఈ 3వ శ్లోకం ఏదైతే ఉందో యస్యైవ స్ఫురణం సదాత్మకం, అది యస్య ఏవ సదాత్మకం స్ఫురణం. సదాత్మకం సద్రూప చైతన్యం ఏదైతే ఉందో దాని యొక్క ప్రకాశం చేత స్ఫురణం. యస్య ఏవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థగం భాసతే. అర్థగం అసత్కల్పార్థగం. కాబట్టి ఆ సత్యంగానేటువంటి జగత్తు ఏదైతే ఉన్నట్లు నీకు తెలుస్తూ ఉందో
అసత్కల్పార్థకం భాసతే. వాస్తవంగా కనుక చూస్తే క్లియర్గా వినండి, నీకు సత్యం ఏంగా తెలుస్తుందో తెలుసా? ఈశ్వర సృష్టిగా తెలుస్తుంది. అది కనుక తెలిసిందే ఇక ఈ జీవ సృష్టికి అవకాశమే లేదు. కాబట్టి అసత్ ఏదైతే ఉందో ఇదే సత్తుగా నీకు తెలుస్తూ ఉంది. ఎందుకని? సత్ అంటే ఏమిటో తెలియకపోవడం చేత జీవ సృష్టితో కనపడినటువంటి ఈ ప్రపంచమే యథార్థంగా నీకు తెలుస్తూ ఉంది. ఇది గురుబోధతో పోతుంది. ఎట్లా? సాక్షాత్. ఇక్కడ చూచేది సాక్షాత్ వస్తువు కాదు, దర్పణంలో చూచేది. అన్నానా? సాక్షాత్ అనే పదం వాడుడాను, చూసుకోండి మీరు కావాలంటే. సాక్షాత్ వస్తువును చూడడం లేదు, ప్రతిబింబాన్ని చూస్తున్నాడు అని. ఎందుకంటే మనసులో ముద్రింపబడినటువంటి ప్రతిబింబం ఏదైతే ఉందో అదే చూస్తున్నాడు, కానీ సాక్షాత్ వస్తు స్వరూపాన్ని చూడడం లేదని. ఆ మాట అక్కడ అనడంలో కూడా ఇది నా మైండ్లో ఉంది అంటున్నాను. అర్థమైందే? వీటిని ఎక్కడ మనం అట్లా డీవియేట్ కావడానికి అవకాశం లేదు. సాక్షాత్ సాక్షాతత్వమసీతి వేదవచస. సాక్షాత్ అది దర్శించాలంటే, అయ్యా ఏదైతే నువ్వు చూస్తున్నావో తత్ అది త్వం, నీకన్నా అన్యమైనటువంటిది కాదు అనేటువంటి తత్వమసి మహావాక్యం, వేదవాక్యం ఏదైతే ఉందో సాక్షాతత్వమసీతి వేదవచస యో బోధయత్యాశ్రితాన్. యహ, ఏ గురువైతే యత్యాశ్రితాన్, ఆయన్ని ఆశ్రయించుకున్నటువంటి శిష్యులకి బోధ చేస్తూ ఉన్నాడో, యో బోధయత్యాశ్రితాన్. అలా చేసిన తర్వాత ఏం జరుగుతా ఉంది దాని ఎఫెక్ట్? యత్ సాక్షాత్కరణాత్ భవేత్ పునరావృత్తి భవాంభో నిదౌ. కాబట్టి మళ్ళీ సంసార సాగరంలో తిరిగి పడకుండా తానే బ్రహ్మరూపాన్ని పొందడం ఎట్లాగైతే జరుగుతున్నదో, ఇటువంటి జ్ఞానముద్రని అభినయించి జ్ఞానాన్ని పంచేటువంటి దక్షిణామూర్తికి తస్మై శ్రీ గురుమూర్తయే నమయుదం శ్రీ దక్షిణామూర్తయే. అటువంటి గురువుకు నమస్కారం అంటున్నాం. యశైవ స్ఫురణం. అది ఇక్కడ మాతు మానాభినిష్పత్తి నిష్పన్నం మేయమేతి తత్. ఈ యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అనేటువంటి శ్లోకం మీద సురేశ్వరాచార్యులు వారు అప్పుడు కూడా మీకు చెప్పాను, ఇది జానామిత్యేవ యజ్ఞానం. దిస్ ఈస్ ఫ్రమ్ మానసోల్లాసం. జానామిత్యేవ యజ్ఞానం భావాన్ ఆవిశ్య వర్తతే. జానామితి, నేను తెలుసుకుంటూ ఉన్నాను. జానామితి ఏవ యత్ జ్ఞానం. యత్ జ్ఞానం, ఏ జ్ఞానం అయితే భావాన్ ఆవిశ్య వర్తతే. భావాన్ విషయాన్. భావాన్ అంటే విషయాన్, విషయాల మీదకి వెళ్ళి, ఏ జ్ఞానం అయితే విషయాలకు మీదకి వెళ్ళి ఆవిశ్య వాటిని పొంది వర్తతే ప్రవర్తిస్తూ ఉందో, ఏమని? జానామి ఇతి. అర్థం కానీ వృత్తి జ్ఞానం అంతే. ఇప్పుడు కుండను చూచాము, అహం ఘటః జానామి, అహం జానామి, నాకు తెలుస్తూ ఉంది అని ఏమంటా ఉంది? ఏది? యత్ జ్ఞానం. ఏ జ్ఞానం అయితే జానామి ఇతి, జాగ్రత్తగా వినండి, ఇది నేను తెలుసుకున్నాను అని. జానామిత్యేవ, జానామితి ఏవ యత్ జ్ఞానం, ఏ జ్ఞానమైతే భావానాం, భావాన్ ఆవిశ్య, భావాన్ ఆవిశ్య వర్తతే. భావాన్ విషయాన్ ఆవిశ్య వాటిని పొంది వర్తతే ప్రవర్తిస్తూ ఉందో. అంటే ఏ వస్తువు మీదకి పోయినా వృత్తి జ్ఞానం ఏదైతే ఉందో నేను తెలుసుకుంటున్నాను. ఇది కుండ, ఇది పువ్వు, ఇది చెట్టు, ఇది ఆవు అని నేను తెలుసుకుంటూ ఉన్నాను. ఇదే జ్ఞాతుం మయేతి. తలైన్ జ్ఞాతుం మయేతి తత్పశ్చాత్. మొదటేమో నేను తెలుసుకుంటున్నాను అన్నాడు, తత్పశ్చాత్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? జ్ఞాతుం మయేతి, ఇట్ ఈజ్ నోన్. జ్ఞాతుం దేని చేత? బై మీ, మయా. మొదటేమో నేను తెలుసుకుంటూ ఉన్నాను, జాగ్రత్తగా అర్థం చేసి. జానామి ఇతి,
ఇక్కడ అది కాదు. జ్ఞాతం మయేతి, జ్ఞాతం మయేతి. ఎస్, జ్ఞాతం మయేతి. మయ, నా చేత ఇది తెలియబడుతూ ఉంది అంటే ఇది నాకు తెలియబడుతూ ఉంది అని అర్థం. నేను తెలుసుకుంటున్నాను యాక్టివ్, తెలియబడుతూ ఉంది ప్యాసివ్. ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. ఎప్పుడు మొదట నేను తెలుసుకుంటున్నాను అని అర్థమైపోతుంది అంటే వృత్తి వ్యాప్తి జరుగుతుంది నాయన, ఇంకేం లేదు. ది ఫస్ట్ థింగ్ ఈజ్ జానామిత్యేవ యద్జ్ఞానాత్. యద్జ్ఞానాత్ మనసోల్లాసం ఇది. యత్ జ్ఞానాత్, ఏ జ్ఞానం వలనైతే ఆ విషయాల్ని పొందిన తర్వాత భావానావిశ్య, భావాన్ విషయాన్ ఆవిశ్య, వాటిని పొందిన తరువాత వర్తతే, ఏమని జానామి ఇది వర్తతే, నేను దీన్ని తెలుసుకుంటున్నాను. ఇదిగో ఇది కొండ, నేను తెలుసుకుంటున్నాను. ఎట్లా తెలుసుకుంటున్నావా నువ్వు? ఆ విషయాల యొక్క రూపాన్ని పొందిన తర్వాత ఆ రూపం ఏంటి నువ్వు తెలుసుకోవడం నీ మనసులోకి వస్తూ ఉంది. కుండను చూచావు, కుండ యొక్క రూపం నీ మనసులోకి వచ్చింది అంటే ఏమంటారు దీన్ని టెక్నికల్గా? వృత్తి వ్యాప్తి జరిగిపోయింది. వృత్తి వ్యాప్తిలో కుండను తెలుసుకుంటాడు. వెరీ వెరీ క్లియర్. వృత్తి వ్యాప్తిలో ఆ మనసులో ఏదైతే రూపం ఉందో, వస్తువు యొక్క వృత్తి ఏదైతే ఉందో, వృత్తి రూపంలో ఏదైతే ఉందో, వస్తువు బయట ఉంది, వృత్తి రూపంలో మనసులో ఉంది. ఆ వృత్తి రూపంలో ఉంది కనుక వృత్తి దాంట్లో వ్యాపించి ఉన్నది కాబట్టి దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. భావాన్ ఆవిశ్యవర్తతే, వస్తువు రూపాన్ని పొంది అది ప్రవర్తిస్తూ ఉంది. ఏమని? జానామి ఇతి, ఇది కుండ. ఐ నో జానామి ఇతి. తర్వాత మారిపోతూ ఉంది. ఏమని? జ్ఞాతం మయేతి తత్పశ్చాత్, మనసోల్లాసం. తత్పశ్చాత్, ఆ తరువాత ఏం జరుగుతుందో తెలుసా? జ్ఞాతం మయేతి, ఇది ధీమయ ఘట. ధీమయ ఘట, ఆ కొండ ఏదైతే ఉందో అది ఇది అనేటువంటి జ్ఞానం నాకు కలుగుతూ ఉంది. అది ఫలవ్యాప్తి, అది ఫలవ్యాప్తి. కాబట్టి అది పాయింట్. కాబట్టి వస్తు రూపాన్ని పొందినప్పుడు వృత్తి వ్యాప్తి మాత్రమే జరుగుతూ ఉంది. అది ఎప్పుడైతే నా చేత అంటే అది తెలియబడుతూ ఉంది, జ్ఞాతం దేని నా చేత, అక్కడ అది ఫలవ్యాప్తిగా తెలుస్తూ ఉంది. క్లియర్ అని సురేశ్వరుడు మానసోల్లాసంలో, అంటే దక్షిణామూర్తి స్తోత్రం మీద మూడవ శ్లోకం, యశైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే అనే శ్లోకం మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని ఉటంకించాడు. అక్కడ ఉటంకించడం కాదు, రాశాడు దాని మీద వ్యాఖ్యానమే. వార్తికాకారుని యొక్క అభిప్రాయం అది. దీన్ని బట్టి మనకేం తెలుస్తూ ఉందంటే, నేను తెలుసుకుంటూ ఉన్నాను, నాకు తెలియబడుతూ ఉంది. రెండు, వృత్తి వ్యాప్తి ఏదైతే వృత్తి రూపంలో మనసులో ఉందో అది నాకు తెలుసుకుంటున్నాను నేను దాన్ని, సరేనా? ఆ తర్వాత తెలియబడుతూ ఉంది విషయంగా. ఇది రెండుగా కనపడుతుంది కదా నాయన. జానామి ఈజ్ డిఫరెంట్, జ్ఞాతం ఈజ్ డిఫరెంట్. అహం జానామి, జ్ఞాతం మయా. సరే, నా చేత తెలియబడింది, అది ఉన్నది ఏదైతే ఉందో అది నాకు తెలుస్తుంది అనేది. ఇక్కడ దీన్ని ఏవం సతే, ఈ విధంగా ఉంది గనక, అంటే ఇప్పుడు నేను ఇచ్చాను చూసారా విశ్లేషణ. ఈ విశ్లేషణ యొక్క పరిస్థితి ఏంటంటే, అంటే నేను తెలుసుకుంటూ ఉన్నాను, నా చేత తెలియబడింది. రెండుగా కనపడుతున్నావు కదూ, విషయౌ ద్వౌస్తః, రెండు విషయాలు ఉన్నట్లుగా ఇప్పుడు ఇక్కడ అర్థమవుతుంది ఈ విశ్లేషణలో. ఏవం సతి, ఇది ఇలా ఉంటే, మన అనుభవం ఈ విధంగా ఉంటే విషయాలు రెండు విషయాలుగా తెలుస్తున్నాయి. ఒకటి ఘటౌ మృణ్మయ ధీమయౌ. కాబట్టి మృణ్మయ ఘటం ఒకటి, ధీమయ ఘటం ఒకటి. మట్టిగా ఉండేటువంటి కొండ ఒకటి, మనోకారంలో ఉండేటువంటి బుద్ధి ఆకారంలో ఉండేటువంటి కొండ మరొకటి. కాబట్టి మట్టిగా ఉండేటువంటి కొండ, ప్రమాతనైనటువంటి నేను, నా నుండి కదిలినటువంటి ప్రమాణం చేత ఆ కొండ యొక్క ప్రమేయం యొక్క రూపాన్ని పొందినప్పుడు నా బుద్ధిలో ఏర్పడేటువంటి వృత్తి రూపం ఏదైతే ఉందో అది కొండ యొక్క, ఇది కుండని తెలుస్తుంది. కానీ మృణ్మయం బయట ఉంది, మనోమయం లోపలుంది కదా. మృణ్మయో మానమేయ,
ఆ బయట ఉండేటువంటి కుండ తెలియడానికి మృణ్మయమైనటువంటి కుండ తెలియాలి అంటే మానమేయ ప్రమాణం ఉండి తీరాలి. ప్రమాణం ఉండి తీరాలి. కుండ తెలుసుకోవడానికి రూపం కనుక అది కన్ను ఉండాలి, మనసు ఉండాలి. ఆ రెండు లేవనుకోండి, అది కలిగేందుకు అవకాశం లేదు. కానీ ధీమయ సాక్షిభాష్య స్యాత్. ఇప్పుడు ఎప్పుడు నువ్వు మృణ్మయమైనటువంటి కుండను చూడాలంటే మాత్రం నీ దగ్గర ప్రమాణం ఉండాలి. కానీ నీ మనసులో ఉందే కుండ, దాన్ని చూడడానికి ప్రమాణం అవసరం లేదు. గుడ్డివాడు కూడా చూడగలడు. ఇంతవరకు కుండను చూచిన వాడు ఒక్కసారి ఈరోజు కనుక వాడు అంధుడైపోతే, కళ్ళు లేనివాడైతే వాడు ఇక్కడి నుంచి చూడగలడు. ప్రమాణం అవసరం లేదు. మనోమయమైన దాన్ని చూడడానికి ప్రమాణం అవసరం లేదు. ఎందుకని మనసులో ఉన్నదే గనక. మనసును మనసే చూస్తుంది గనక. మనసు ఏ కళ్ళతో చూస్తుందో మనకి ఇప్పటివరకు అర్థం కాలేదు. ఈ కళ్ళు మాత్రం కావు. కాబట్టి ఏ తిరుపతిలో ఉండేటువంటి బాలాజీని ఇక్కడి నుంచి మనం చూస్తున్నాము అని అంటే అది మనోమయ రూపం. ఇంతకుముందు చూసారా, అది వేరు. కాబట్టి తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో నా దగ్గర ప్రమాణం, నా నుంచి కదిలినటువంటి ప్రమాణం మనసు ఏదైతే ఉందో ఆ కళ్ళల్లో నుంచి వచ్చి ఆ భగవంతుని యొక్క రూపాన్ని పొంది ఆ రూపాన్ని నా మనసులో స్థిరీకరింపజేసిన తర్వాత ఆ వృత్తి రూపంలో ఉండేటువంటి బాలాజీని నేను చూశాను. కానీ ఇప్పుడు నేను ఆశ్రమంలో ఉన్నాను, తిరుమలలో లేను. ఇప్పుడు నాకు కనపడతా ఉన్నాడే బాలాజీ, ఇది ధీమయ మనోమయ ఇది. సింప్లిఫై చేస్తే దీన్ని, ఈ విశ్లేషణ అంతా సింప్లిఫై చేస్తే ప్రపంచమంతా ఎవరికి తెలుస్తుంది? మనసుకే తెలుస్తుంది. ప్రపంచమంతా మనసుకే తెలుస్తుంది, ఇంకేమీ లేదు. మనసుకే తెలుస్తుంది. మనసుకు తెలిసినప్పుడు మాత్రమే నేను తెలుసుకుంటున్నాను వేరు, ఇది నాకు తెలియబడింది వేరు. నువ్వు తెలుసుకున్నంత మాత్రాన్ని నీకు దుఃఖం లేదు. నీకు తెలియబడుతుందే అక్కడ దుఃఖం ప్రారంభమవుతా ఉంది. దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి ఏ వస్తువు అయితే నువ్వు చూస్తున్నావో దాన్ని చూచినప్పుడు మాత్రం నీకు మనసుగా తెలుస్తుంది అది ఈశ్వర సృష్టిలో ఉన్నది. నీ బాధ ఏమి లేదు దానివల్ల. కానీ మనసుకే తెలిసేది, మనసుకు తెలియగానే ఆ లోపల నుంచి కదులుతూ ఉంది, ఇది నాది సుఖం, ఇది నాది కాదు దుఃఖం, ఇది కామం, ఇది క్రోధం, ఇది మరొకటి, ఇదొకటి మరొకటి. ఇదంతా భావనా ప్రపంచం, ఇదంతా మనోమయ జగత్. బంధం నేను తెలుసుకుంటున్నాననే చోట లేదు. నీకు ఎట్లా తెలియబడుతూ ఉందో అక్కడ ఉంది బంధం. సపోజ్ నీ మనసులో ఏ రూపమైతే కనపడిందో, నీ మనసులో ఏ శబ్దం వినిపించిందో దాన్ని చూచి నువ్వు గనక జాయిన్ కాకుండా పోతే నీకు బంధమే లేదు. దాన్ని చూడడంలో కాదు వచ్చే బాధ, నువ్వు నీలో నుండి దాన్ని చూడడంలో వచ్చిన బాధ. నీలో నుండి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా చూస్తే నీకు ఏ బాధ లేదు. దాన్ని వాచ్ చేస్తూ పో, సుఖం లేదు, దుఃఖం లేదు, ఏదీ లేదు. నదీ తీరంలో కూర్చొని ఉన్నాడు ఒక వ్యక్తి, పాపం నిరుద్యోగి, డబ్బు లేదు, బాధపడుతూ ఉన్నాడు. రేపెట్లా జరగాలని ఆలోచన. నదీ తీరంలో ఉన్నాడు. నది బ్రహ్మాండంగా ఫ్లో, వాటర్ పోతూ ఉంది, ఇంత జలప్రవాహం పోతూ ఉంది. ఇంతగా ఈ యొక్క నది తన జీవనాన్ని ఇంత అందంగా సాగిస్తూ ఉంది, ఇంత ప్రవాహ రూపంలో పోతూ ఉంది. మరి నాకు అడుగడుగున అవరోధాలు అయిపోయినాయి నా జీవితం. ఈ విధంగా నా జీవితం కూడా ఇప్పుడు ప్రవాహ రూపంలో ఉంటే బాగున్నా అని ఆలోచన చేస్తూ, ఇంత చల్లగా నా జీవితం ఉంటుంటే బాగుండు కదా అని ఆలోచిస్తున్న సమయంలో అట్లా చూచేటప్పటికి ఆ పైన ఎక్కడైతే మనకు ఈ ప్రవాహం వస్తూ ఉందో ఆ ప్రవాహంలో ఇంత మూట కూడా కొట్టుకొని వస్తుంది. అది ఒక నల్లటి దుప్పటి కంబళి అంటారు చూచారా, అటువంటి కంబళి లాంటిది దాంట్లో వస్తూ ఉంది మూట కొట్టుకొని. ఇప్పుడు అనుకుంటాడు, ఓహోహో, ఎందుకంటే ఇది వర్షంతో వచ్చినటువంటి నది కాదు, నదీ ప్రవాహం కాదు ఇది. ఈ వెలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వరద ఎక్కడో పైన వర్షాలు పడ్డాయి, అందుకని వస్తూ ఉంది కనుక ఉన్న పళంగా వచ్చింది. రాత్రి లేదు, ఇప్పుడు ఉదయం కనపడతా ఉంది ఇంత పెద్ద ప్రవాహం. అందువల్ల ఎవరో అక్కడో ఏదో పెట్టుకొని ఉంటారు మూటలు, తెలియకుండా పాపం అది ఈ వరదలో కొట్టుకొని వస్తూ ఉంది. ఎవరిదో ఏమో పోయింది, ఎలాగో వాళ్ళకి పోయింది. కానీ నా అదృష్టం కనుక ఉంటే, అందులో కనుక విలువైనటువంటి వస్తువులు ఏమన్నా కనుక నాకుంటే
ధన కనకాదులు కనుక ఉంటే నా జీవితం బాగుపడిపోతుంది కదా అని అభిప్రాయపడి మంచి ఈత తెలిసినవాడు కనుక వెంటనే అది అలా వస్తూ ఉంటే దగ్గరకు రానిచ్చి ఇక్కడ దూకాడు. ఇక్కడ దూకి, ఎందుకంటే ఫ్లో ఇట్ ఉంది కనుక, కాబట్టి అది వస్తూ ఉంది, తొందరగా పోతూ ఉంది, కొట్టుకొని పోతూ ఉంది. ఇతను అలాగా వెళ్ళి కొంత దూరం పోయిన తర్వాత సెంటర్కి వచ్చేటప్పటికి అది సెంటర్కి వచ్చింది, ఒక్కసారి దాన్ని పట్టుకున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే తనకు ఒక చేతికే దొరికింది, 2 చేతుల్లో పట్టుకోవాలనుకుంటుంటే ఒక చేత్తో అతనికి దొరికేటప్పటికి అది 2 చేతులతో తనను పట్టింది. అది ఎట్లా పట్టిందంటే అదొక ఎలుకబంటు. అది ఎక్కడో ఉంది, కొట్టుకొని వస్తాం. ఈ ప్రవాహంలో అది వస్తూ ఉంది, మధ్యలో అదేదో ఒక మూట నాకు వస్తూ ఉంది కదా ధనం అనే ఉద్దేశంతో ఇతనెళ్ళి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. అది ఇప్పుడు పట్టుకుంది, ఎందుకంటే ఎట్లాగో నా ప్రాణం పోయేటట్టుగా ఉంది, ఇంత పెద్ద ప్రవాహంలో నేను ఇది గట్టున పడే పరిస్థితిలో లేను, ఆకలితో కూడా ఉన్నాను, పోయేటప్పుడు నాకు హెల్ప్ చేసావా మిత్రమా అని పట్టుకున్నది. అది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి ఎలుకబంటు ఏ విధంగానూ ఇతని కష్టాన్ని కల్పించలేదు అంటున్నాను. జానామి దాన్ని చూడటం లేదు బాధ, అర్థం చేసుకో. అది ఎట్లా తెలిసిందో దాన్ని బట్టి వచ్చింది బాధ. అండర్స్టాండ్? ఐ థింక్ ఐ హ్యావ్ డ్రోన్ ద పాయింట్. ఇప్పుడు అది ఒక మూటగా పోతా ఉంది, కాముకి ఇలాగే ఉన్నాడు అనుకోండి, ఇంతవరకు వాటర్ ఎట్లాగైతే పోయిందో అట్లా అది కూడా పోతుంది. ఇతన్నేమి టచ్ చేయకుండా, ఇతన్నేమి బాధించకుండా, ఇతన్నేం కష్టపెట్టకుండా తన దారిని తాను పోతుంది. తను దారిని తాను పోతూ ఉంటే, హెహే నువ్వు ఆకలితో చావడం ఏంటి, నన్ను తిని మరీ చావు అని పోయి దొరికాడు తప్ప ఇంకేం లేదు. ఇది ఏంటో తెలుసా, తాను ఏదైతే తెలుసుకుంటూ ఉన్నాడో అక్కడ కాదు ప్రాబ్లం, అది తనకు ఎలా తెలియబడిందో అక్కడ వస్తుంది ప్రాబ్లం. ఏదో పోతా ఉంది, అది ఉన్న వస్తువు తెలిసిందనుకోండి, ఏమని, అది ఎలుకబంటని ఈశ్వర సృష్టి. కానీ అందులో అది ఒక మూటని, ధన కనకాదులు ఉన్నాయని ఊహించాడు. చూచారా, జీవ సృష్టి. బంధం ఎక్కడైనా జీవ సృష్టిలో ఉందే కానీ ఈశ్వర సృష్టిలో బంధం లేనే లేదు. ఈ విశ్లేషణ మనకేం చెప్తామని చెప్పండి. ఇంతవరకు మనం చేసిన విశ్లేషణలో మనోమయ సృష్టి ఏదైతే ఉందో, అంటే మనసుకు తెలిసేది, అంటే మనసులో ఉన్నదే మనసుకు తెలుస్తూ ఉంది, అర్థమవుతుంది. వీడి మనసులో ఏది ఉందో అదే తెలిసేది. కాబట్టి ఈ మనోమయ సృష్టి, జీవ సృష్టి ఏదైతే ఉందో ఇదే ప్రధానంగా బంధ కారణము. జ్ఞేయం ఏదైతే ఉందో నీకు తెలియబడేది ప్రమేయం, ఇది అస్తిత్వ ప్రధానం. జ్ఞేయం అస్తిత్వ ప్రధానం, అది ఉంది, అట్లా నిన్ను బాధించేలాగా లేదు. జ్ఞాత ఎవడైతే ఉన్నాడో వీడు జ్ఞాన ప్రధానం, అది అస్తిత్వ ప్రధానం, ఇది జ్ఞాన ప్రధానం. వీడు అస్తిత్వం నిన్ను ఎప్పుడు బాధించదు, అది ఈశ్వర సృష్టి. జ్ఞాన ప్రధానంగా వీడు ఉంటాడు కదూ, ఆ జ్ఞానం వీడిలో ఏ జ్ఞానం ఉందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బంధం అంతా కూడాను. అందువల్ల మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో. కాబట్టి వస్తువు అస్తిత్వం ఏదైతే ఉందో అది ఒకటే. ఇప్పుడు ఒకటి చెప్తాను. ఒక చోట ఒక వ్యక్తిని చూసామనుకోండి, అదే వ్యక్తిని మరొక చోట చూచాం. ఒక వ్యక్తిని సికింద్రాబాద్లో చూచాం. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు యాత్రకి ఇదే వ్యక్తి అక్కడ కాటేజ్ దగ్గర కనపడ్డాడు మనకు. సరేనా? వ్యక్తి ఒకడే, కానీ ఇక్కడుండే ప్రదేశం వేరు, అక్కడుండే ప్రదేశం వేరు. ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో, ఏ స్థలంలో అతన్ని చూచామో, అక్కడ ఏ స్థలంలో చూచామో ఆ 2 స్థలాలు ఒకటి కావు. సరేనా? ఆ స్థలాన్ని విడిచిపెట్టి కనుక వ్యక్తిని కనుక చూస్తే ఒకడే. అర్థమవుతుంది? మన మనసులో ఏవేవైతే ఉన్నావో వాటితో ఈశ్వర సృష్టిని అర్థం చేసుకోవడం కాకుండా వాటిని వదిలిపెట్టి కనుక ఈశ్వర సృష్టిని చూచామంటే అంతా ఒకటే, భేదం కనిపించదు. ద్వైతం ఉంటే ఉండొచ్చు, ద్వైతం ఉన్నంత మాత్రాన నష్టం లేదు. ప్లీజ్, దీన్ని అన్వయ వ్యతిరేకాభ్యాం ధీమయో జీవ బంధకృత్
సత్యస్మిన్ సుఖ దుఃఖే స్తః తస్మిన్ నసతి నద్వయం. కాబట్టి రెండు ఉపమానాలు ఆచార్యుల వారి దగ్గర నుంచి, ఏది మోషాసక్తం ఒకటి, వ్యంజకత్వం ఒకటి, ఆచార్యుల వారు ఇచ్చినటువంటివి. తర్వాత నేను తెలుసుకుంటున్నాను, నాకు తెలియబడుతూ ఉంది అనేటువంటి అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఆవిష్కరిస్తూ సురేశ్వరాచార్యులు వార్తికాకారులు ఇచ్చినటువంటిది. ఈ రెండు కలిపి ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటంటే, ఈశ్వర సృష్టి బంధం కాదు కదా, జీవ సృష్టి బంధం. అర్థమవుతుంది, మనం తయారు చేసుకునేదే బంధం. కాబట్టి జీవ సృష్టి ఎంతవరకు అయితే ఉంటుందో జీవ సృష్టి ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు బంధం. జీవ సృష్టి లేదనుకోండి, అప్పుడు బంధం లేదు. జీవ సృష్టి ఉన్నంత వరకు బంధం. జీవ సృష్టి ఆగిపోయిందా, బంధం లేదు. అంతేనా? ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. దీని పేరు శాస్త్రంలో అన్వయ వ్యతిరేక పద్ధతి. జీవ సృష్టి ఉంది నాయనా, ఇదిగో జీవ సృష్టి ఉంది, ఇది బంధము, దీనిని అన్వయం అంటారు. జీవ సృష్టి లేదు అంటే బంధము లేదు, ఇది వ్యతిరేకం. అంతే, ఇంకేలేదు, నో డౌట్. జీవ సృష్టి ఉంది కనుక బంధం. నీ మనసులో ఏది ఉందో అదే బంధానికి కారణమవుతా ఉంది. మన ఏవ మనుష్యానం కారణం బంధవోక్షయో. జీవ సృష్టి అంతా మనసులో నుంచి జరుగుతూ ఉంది. ఉన్నది బాధించడం లేదు, నీ మనసులో ఉన్నది బాధిస్తూ ఉంది. కాబట్టి జీవ సృష్టి ఉంది అంటే బంధము, ఈ బంధాన్ని అన్వయం అంటారు. జీవ సృష్టి లేదు అంటే బంధము లేదు, దీన్ని వ్యతిరేకం అంటారు. ఇది అన్వయ వ్యతిరేక పద్ధతి. ది మెథడ్ ఆఫ్ ఇంక్లూషన్ అండ్ ఎక్స్క్లూషన్, ది మెథడ్ ఆఫ్ అసోసియేషన్ అండ్ డిసోసియేషన్. అది అన్వయ వ్యతిరేక పద్ధతి. ఇప్పుడు ఏమంటారంటే, అన్వయ వ్యతిరేకాభ్యాం ఈ పద్ధతిలో చూసినప్పుడు ధీమయ జీవబంధకృత్. ఇంతకుముందు చూసాం కదా మృన్మయం, ధీమయం. ఇప్పుడు మృన్మయ ఘట ఏదైతే ఉందో అది కాదు బంధ కారణం, అవునా? ధీమయ ఘట బంధ కారణం. ధీమయ బుద్ధిమయమైంది ఏదో, మనోమయం ఏదో, అదే జీవ బంధకృత్, జీవుడికి బంధాన్ని కల్పించేది అది. క్లియర్? మూడో లైన్, సత్యస్మిన్. సత్యస్మిన్ అంటే అస్మిన్ సతి, అస్మిన్ సతి. అస్మిన్ ఏది? ఆ జీవ సృష్టి సతి ఉన్నంత వరకు. సత్యస్మిన్ అస్మిన్ సతి, అది ఉన్నంత వరకు సుఖ దుఃఖే స్థః. అది ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు ఉంటాయి, అంతే, ఇంకే లేదు. అస్మిన్ సతి సుఖ దుఃఖే స్థః. తస్మిన్ అసతి, ఎప్పుడైతే అది ఉండదో, నా ద్వయం అంటే సుఖ దుఃఖాలు లేవు. ద్వయం సుఖ దుఃఖాలు నా లేవు. అర్థమైపోయింది ఇప్పుడు. కాబట్టి జీవ సృష్టి ఏదైతే ఉందో ఇదే బంధము, ఇదే అన్వయము. జీవ సృష్టి లేకపోతే అది బంధం లేదని అర్థం, అదే వ్యతిరేకము. ఈ అన్వయ వ్యతిరేక పద్ధతుల ద్వారా జీవ సృష్టి ఉంది అని అనుకోండి, సుఖ దుఃఖాలు ఉన్నాయి. జీవ సృష్టి లేదు, సుఖ దుఃఖాలు లేవు. కానీ ద్వైతం ఉంది. సీ ద పాయింట్, ద్వైతం ఉంది. ద్వైతం ఉంటే నీకు నష్టం లేదు, భేదం ఉంటే నష్టం. ఇప్పుడు ఈశ్వర సృష్టిలో ద్వైతం ఉంది కదా నాయన. ఈశ్వర సృష్టిలో ద్వైతం ఉంది, బంధం లేదు. జీవ సృష్టిలో ద్వైతం ఉంది, బంధం ఉంది. మరి రెండిట్లో ఈ ద్వైతం ఉంది, అక్కడ బంధం లేదు, ఇక్కడ బంధం ఉంది. ఎందుకని స్వామీజీ? ఈశ్వర సృష్టిలో ద్వైతం ఉంది కానీ భేదం లేదు. జీవ సృష్టిలో ద్వైతం ఉంది, భేదం ఉంది. సో భేదభావాలే కారణం, దీనికి అంతటికి కూడా భేదభావాలే కారణం. దీన్ని చాలా సింపుల్గా చెప్పాం కదా గతంలో. కన్నులు రెండైనా కనుచూపు ఒకటేలే, పెదవులు రెండైనా తరహాసము ఒకటేలే, మాటలు ఎన్నున్నా మనసు ఒకటేలే, మనుగడలెన్నున్నా
మోక్షము ఒకటేలే. మాటలు ఎన్నైనా మనసు ఒకటేలే. సినవ్ మనుగడలెన్నా మోక్షము ఒకటేలే. ఇక్కడి నుంచి కనుక ద్వైత చీకట్లు విరజిమ్మావా, ఇక్కడి నుంచి కనుక జీవ సృష్టిని కనుక పంపించావా, భేదం. అక్కడి నుంచి తీసుకొని వచ్చావా, ఏమి లేదు. మనుగడలెన్నున్నా మోక్షము ఒకటేలే. మతములు ఎన్నైనా సమ్మతము నీదేలే. కులములు ఎన్నున్నా అనుకూలము నీదేలే. కాబట్టి జీవ సృష్టి నుంచి విరమించి ఈశ్వర సృష్టిలో దర్శిస్తూ ఉన్న ఒకే పదార్థాన్ని దర్శించడం. కాబట్టి ఇదంతా అజ్ఞానం చేత కనపడతా ఉంది. మన నిజాం కాలేజీలో చూసామా, ఆచార్యుల వారి ఇంట్రడక్షన్లోనే ద్వైత ప్రపంచస్య అంటే భేద ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్, కేవలం అజ్ఞానం వల్ల నువ్వు తయారు చేసుకున్నది, విద్యయా జ్ఞానం చేత తదుపశమః స్యాత్, అది పోతూ ఉంది. ఏ జ్ఞానం? ఈశ్వర జ్ఞానం, ఉన్నదానికి ఉన్నట్లుండేటువంటి జ్ఞానం, సత్య జ్ఞానం. సత్య జ్ఞానం ప్లీజ్. అసత్యపి చ బాహ్యార్థే స్వప్నాదౌ బధ్యతే నరః సమాధి సుప్తి మూర్ఛాసు సత్యప్యస్మిన్న బధ్యతే. ఈశ్వర సృష్టి ద్వైతంలో ఉన్నా కూడాను మనకెందుకు బంధకారణం కాలేదంటే భేదం లేకపోవడం చేత కదా. భేదం ఎక్కడ తెలుస్తూ ఉంది? జీవ సృష్టిలో తెలుస్తూ ఉంది. జీవ సృష్టిలో ఎక్కడ తెలుస్తూ ఉంది? మనసులో తెలుస్తూ ఉంది. భేదం ఎక్కడుంది? మనసులో ఉంది. చాలా అద్భుతమైన విషయం. కొందరు డిఫర్ అవుతారు. కాదు స్వామీజీ, బాహ్య ప్రపంచం ఉండడం వల్లనే మనసులో కూడా ఈ విధమైనటువంటి ఆలోచనలు కదులుతూ ఉన్నాయి. అసలు బాహ్య ప్రపంచం ఉంటేనే కదా మనసులో ఆలోచనలు కదులుతున్నాయని. ఎవరన్నారు లేదని? లేదని అంటే మళ్ళీ బౌద్ధ మతాన్ని పోద్ది, అది విజ్ఞానవాదం అయిపోద్ది. ఎవరన్నారు? అంటున్నాం కదా. కాబట్టి అది ఉంటేనే కదా కలిగేది. కానీ కేవలం మీరు మనసే ప్రధానము, జీవ సృష్టి వల్లనే దుఃఖం కలుగుతుంది, బంధానికి జీవ సృష్టి హేతుగా ఉంది, బంధ హేతుగా ఉంది అంటున్నారు. అది ఎలా? ఇదిగో ఇప్పుడు చెప్తున్నాడు చూడు. అయ్యా నిజమే ఇప్పుడు నువ్వు చెప్పేది, కానీ అదే ఇది ఒక క్రిటికల్ టిపికల్ ఎక్స్ప్రెషన్. అసత్యపిచ బాహ్యార్థే, దీన్ని చెప్పు ఆన్సర్. బాహ్యార్థే, బాహ్యార్థ అంటే బాహ్య విషయాలు, అంటే బాహ్య ప్రపంచం. నాయన ఏ బాహ్య ప్రపంచం ఉందో అది అసతి అపి చ, అసత్యపి చ, అది లేనప్పుడు ఎక్కడ? స్వప్నాదౌ, స్వప్నము మదైనటు వాటి విషయంలో. ఇప్పుడు కలగంటూ ఉన్నాడు, కలలో బాహ్య ప్రపంచం లేదు కదా, లేదు కదా. నరహ బధ్యతే, నరుడు సుఖదుఖాలు అనుభవిస్తున్నాడా లేదా? స ఏవ జీవ సుఖదుఃఖ భోక్త స్వమాయయా కల్పిత జీవలోకే, స్వప్నేది కదా, స్వప్నే సజీవ. కాబట్టి స్వప్నంలో కూడా నీకు సుఖదుఖాలు ఉన్నాయా లేవా? ఎవడికి పైసా భిక్షం పెట్టకపోయినా స్వప్నంలో ఎవడికో లక్షలు ఇచ్చేసినట్టుగా ఫీల్ అయిపోతున్నాం కదా, వాడు తిరిగి ఇవ్వలేదని. ఈ దుఃఖమే కదా ఇది. ఎక్కడిది అసలు ఈ దుఃఖం? ఉంది అసలు, అదా యాక్చువల్గా ఆ ప్రపంచం లేదు. నువ్వు ఎప్పుడైతే నిద్రపోయావో బాహ్య ప్రపంచం లే. వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇది నాయన. చూడండి, ఇప్పుడు బాహ్య ప్రపంచం ఏదైతే నీకు సుఖదుఖాలను కల్పిస్తూ ఉందో ఆ ప్రపంచం నీ కళ్ళలో లేదు. కళ్ళలో లేకపోయినా ఏడస్తూ ఉన్నాడు మనిషి. బాహ్య ప్రపంచంలో ఏది నువ్వు అనుభవిస్తే నీకు ఆనందం కలుగుతూ ఉందో అది కళలో లేదు, అయినా అక్కడ సంతోషం కలిగినట్టుగా ఒక్కోసారి అనుభవిస్తున్నాడు. కాబట్టి సుఖదుఖాలు ఏవైతే నువ్వు స్వప్నంలో చూస్తూ ఉన్నావో వాటికి బాహ్య ప్రపంచం అక్కడ లేదు. బాహ్యార్థే అసతి అపి, అవి లేకపోయినా కూడానా స్వప్నాదో, ఈ స్వప్నాదుల యందు నరహ బధ్యతే, వీడు బద్ధుడవుతూ ఉన్నాడు సుఖదుఖాల చేత కదా. కానీ అక్కడ ఉందే ప్రపంచం. బాగా అర్థం చేసుకోవాలి, మీకు అర్థం కావడం లేదు అని నాకు అర్థమవుతుంది.
ఇప్పుడు బాహ్య ప్రపంచం లేకపోయినా నువ్వు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండవంటే నీ సుఖదుఖాలకి బాహ్య ప్రపంచానికి ఏం సంబంధం? దట్ ఇస్ ద పాయింట్. ఇది కేవలం నీ మనసులో జరిగేది, స్వప్నము నీ మనసులో జరిగేది. కాబట్టి జీవసృష్టి. ఇంకొక విధంగా చెప్పాలంటే ప్రపంచం ఉండినా కూడా ఏడిపించడానికి నీకు సుఖదుఖాలు కలగడం లేదు. ఇది ఇంకోటి. అదేంటి స్వామిజీ మళ్ళీ ఈరోజు ఏంది మళ్ళీ ఇంతవరకు బాగా చెప్పారు, ఇప్పుడు ఏందో చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉంది. ఏమిలే, చాలా ఈజీ. ఇంతకుముందు చెప్పిందంతా అర్థం కావడానికి ఇది ఒక మంచి ఊత. ఇదండి, సమాధి సుప్తి మూర్ఛాసు. సమాధిలో ఉండవు యోగంలో. సమాధిలో ఉండేవాడికి ప్రపంచం తెలిసి రాదు కదా. ఉందా వాడి ప్రపంచం? ఉంటే ఇంక సమాధి ఏముంది? వాడికి ఒకటే ఉంటుంది, సమాధి. వాడి బుద్ధి సమంగా ఉంటుంది బ్రహ్మంలో. అది సమాధి అంటే. సమాధి అంటే ధీ సమాధి, సమంగా ఉండడం. అట్లాగే చెప్తారులే, వచ్చిన బాధ అది. తర్వాత రెండోది సుప్తి. సుప్తి అంటే ఏంటి? సుషుప్తి. సుషుప్తి నాయన, సుషుప్తి. మూర్ఛ. ఒకడు మూర్ఛ పడిపోతాడు అనుకో, వాడికి ప్రపంచం ఏం తెలియదు. సుషుప్తిలో ఉన్నాడు, వాడికి ఏం తెలియదు. కానీ ఇక్కడ నడుస్తూ ఉంటుంది. వాడు సుషుప్తిలో ఉండబట్టే దొంగ ఎత్తుకొని పోయేది డబ్బు. వాడు మెలకువలో ఉంటే వీడు ఎక్కడి నుంచి ఎత్తుకొని పోతాడు. కాబట్టి సుషుప్తిలో వాడు ఉండాడు, దొంగతనం చేసేసాడు, వీడి ఆస్తి అంతా కూడా పోయింది. వాడు మాత్రం హాయిగా గురక పెడుతూ పక్కన వాడికి నిద్ర లేకుండా వాడు ఆనందంగానే ఉన్నాడు అక్కడ. సుషుప్త సకలే విలీనే. కానీ బాహ్య ప్రపంచం ఉంది, కానీ వాడిని బాధ పెట్టడం లేదు. కాబట్టి మూర్ఛలో పడి ఉన్నాడు, వాడికి బాహ్య ప్రపంచం ఏమీ లేదు. సమాధిలో ఉన్నాడు, వాడికి బాహ్య ప్రపంచం లేదు. ఎందుకని? వాస్తవంగా ఉంది బాహ్య ప్రపంచం, ఈశ్వర సృష్టి. సత్యపి అస్మిన్ సత్యపి, అది సత్యంగా ఉన్నప్పుడు కూడా నా బధ్యతే, వాడు బద్ధుడు కావడం లేదు. అండర్స్టాండ్? వాడు బద్ధుడు కావడం లేదు. అంటే ప్రపంచం లేకపోయినా కలలో బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే మనసు ఉంది కనుక. ప్రపంచం ఉన్నా వాడు బాధపడడం లేదు సమాధి మొదలైన వాటిలో. ఎందుకని? మనసు లేదు కనుక. మనసు లేదు కనుక వాడు చూసే. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతా ఉందంటే, అయ్యా మన ఏవ మనుష్యాణం కారణం. ఏమి లాజిక్ అండి, ఏమి లాజిక్. కాబట్టి ఎప్పుడైతే ఇది తెలుసుకొని దాని నుంచి విడిపడిపోతామో, ఏది జీవసృష్టి నుంచి, అరే మనసే కదా కారణమయ్యింది, తప్పు చేయించింది మనసే, పాపం చేయించింది మనసే, అంతే, దాని నుంచి విడిపడిపోవడం. హే పార్థ శృణు మద్భక్తే మహాత్మ్యం. పార్థ, అర్జున శృణు, వినరా. మద్భక్తే మహాత్మ్యం, ది గ్లోరీ ఆఫ్ మై డివోటీ. నా భక్తుని యొక్క మహత్యాన్ని నేను చెప్తా. ఏం చెప్తావా? అపిచేత్ సుదురాచారో, వండర్ఫుల్ థింగ్. భజతే మాం అనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. చూడరా నా భక్తులు ఎట్లా ఉండే. నిన్నటి వరకు వాడు మహాపాపి. అపిచేత్ కావచ్చు, అపిచేత్ సుదురాచార, సుష్ఠు దురాచార, కుత్సిత ఆచార ఇది. వాడు భయంకరమైనటువంటి దురాచారవంతుడు, పాపి, చేయకూడని పాపాలన్నీ చేశాడు. సుష్టు చక్కగా చేశాడు ఇవన్నీ. భజతే మాం అనన్యభాక్, అనన్యభక్తి, అన్య ఆలోచనలు లేదు. అన్యాశ్రయాణం త్యాగ, సమస్తమైనటువంటి ఆశ్రయస్థానాలను వదిలిపెట్టి అనన్యభాక్ మాం భజతే మాం సేవంతే. ఎవడైతే నన్ను సేవిస్తూ ఉండాడో ఈరోజు ఉదయం వరకు వాడు పాపి కావచ్చు. నౌ యూ హ్యావ్ టు టేక్ హిమ్ ఇన్ టు అకౌంట్. ఇప్పుడు ఏమని తీసుకోవాలి తెలుసా? నువ్వు వాడిని సాధురేవ, వాట్ మోర్ డూ యూ రిక్వైర్? ఏం కావాలి సార్ మీకు? ఇంకా ఎవరు మాట్లాడేది?
ఏం పురాణం అనుకుంటున్నారా? డైరెక్ట్లీ భగవాన్ స్పీకింగ్, సాక్షాత్ భగవాన్ స్పీకింగ్. వాణ్ణి ఈ క్షణము నుంచి ఉదయం వరకు సృష్టి దురాచార, ఈ సమయాన ఎప్పుడైతే అనన్య భక్తితో నా వైపు తిరిగాడో, సాధు ఏవ, సాక్షాత్ ఒక సాధు పురుషుడని, సహా వాడు మంతవ్య జ్ఞాతవ్య, సాధురేవ సమంతవ్య, సహా సాధు ఏవ మంతవ్య, వాడిని సాధు అని నువ్వు గుర్తించాలి. ఎందుకో తెలుసా? సమ్యక్ వ్యవసితో హి సహ, సహ వాడు సమ్యక్ చక్కగా వ్యవసిత, అది బ్యూటిఫుల్. అది వ్యవసిత అంటే నిశ్చయం చేసుకున్నాడు, కన్ఫర్మ్ చేసుకున్నాడు. ఇది వ్యవసిత అంటే సాధు నిశ్చయ, సద్భావాన్ని నిశ్చయం చేసుకున్నాడు. ఏమని? ఇంకా నేను ఈశ్వర సృష్టిలో బ్రతుకుతానే కానీ జీవ సృష్టి లేదు. అది సార్ వ్యవసితో హి సహ వ్యవసిత సాధు నిశ్చయ, సాధు నిశ్చయ, గుడ్ డెసిషన్, మళ్ళీ అటు ఇటు కదలనటువంటి డెసిషన్. ఇంత పాపం చేసిన వాడైనా ఈ క్షణం నుండి వాడిని నువ్వు సాధు ఏవా మంతవ్య జ్ఞాతవ్య, వాడు సాధు అనే నువ్వు తెలుసుకోవాలి. కారణం నో జీవ సృష్టి, నో జీవ సృష్టి. ఒక్కసారి దాని నుంచి విడిపడిపోయాడు, ఆ నిర్ణయంతో ఒక్కసారి విడిపడిపోయాడు. కాబట్టి ఏంటి ఇప్పుడు మనకు అర్థమైంది ఈరోజు? ఏది జరిగినా మనసులోనే ఉంది. అంత జీవ సృష్టి, జీవ సృష్టి బంధము, ఈశ్వర సృష్టి బంధము కాదు. ఏది ఉందనేది కాదు బంధాన్ని కలిగించేది, ఏది నీ మనసులో ఉందో అదే ప్రధానమైంది. కనుక టూ సింపుల్ ఎగ్జాంపుల్స్. దూరదేశం గతే పుత్రే జీవత్యేవాత్ర తత్పిత విప్రలంభక వాక్యేన మృతం మత్వా ప్రరోదితి. అది ఈ అన్వయ వ్యతిరేక పద్ధతి ఏదైతే ఉందో దాని ప్రకారం చూసినప్పుడు దీనికి 2 ఉదాహరణలు ఇస్తున్నాడు. ఏమిటంటే, అయ్యా అంత మానసిక ప్రపంచం ఏదైతే ఉందో అదే బంధం, నువ్వు తయారు చేసుకునేదే బంధం, మమా 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 అంటూ పోతున్నవే అది బంధం. ఎంతవరకు కూల్చేస్తుందో ఇది, అది కూల్చినప్పుడు కానీ అర్థం కాదు ఎవడికి కూడా. కూల్చుకోవడం తేలికే, ఎవడు కూర్చున్నటువంటి కొమ్మను వాడు నరుక్కుంటాడు. కానీ ఒక్కసారి దుష్పరిణామాలు వచ్చిన తర్వాత ఎవడు కూడా వాడు సేవ్ చేసుకోలేడు. తెలుసో తెలియకు అంత విషం వేసుకొని పాలు తాగేస్తే ఆ తర్వాత తాగినవాడు దాన్ని బయటికి తీలేడు సుమా. దూరదేశం గతే పుత్ర దూరదేశం గతే, వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. దూరదేశం ఎక్కడొక కాశీకి ప్రయాణం అయిపోయాడు అనుకోండి కొడుకు, పుత్ర అంటే ఆ రోజుల్లో, ఈ రోజులంటే మనకు వాహనాలు అవి ఇవి ఫ్లైట్స్ గీట్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో నడిచిపోయేవాళ్ళు కదా, కాలినడక నడిచిపోయేవాళ్ళు. దూరదేశం గతే పుత్రే. కాబట్టి కుమారుడు గనక ఏదన్నా దూరదేశం వెళ్ళినప్పుడు జీవతి ఏవ, వాడు బతికే ఉన్నాడు అక్కడ. జీవతి ఏవ అత్ర జీవత్యేవ, అది జీవత్యేవాత్ర అత్ర జీవతి ఏవ, వాడు అక్కడ బతికే ఉన్నాడు. తత్పిత అతని తండ్రి ఉన్నాడు చూచారా, అతను విప్రలంభక వాక్యేన, ఒక మోసగాడి యొక్క మాట విని, విప్రలంబక వాక్యేన ప్లీజ్ అంటే అసత్యాలు మాట్లాడేటువంటి వాడు, లయ్యర్, డెలిబరేట్ లయ్యర్, అటువంటి వాడు విప్రలంబకుడు. ఈ విప్రలంబక వాక్యేన వీడొచ్చి ఒక మాట చెప్తాడు తండ్రికి, అయ్యా మీ కుమారుడు నేను కలిసి కాశీకి వెళ్ళాము, అక్కడ అనుకోకుండా ఏం జరిగిందంటే ఇలా జరిగింది, నీ కుమారుడు చచ్చిపోయాడు. విప్రలంబక వాక్యేన మృతం మత్వా, ఆ కుమారుడు చచ్చిపోయాడు అనుకోని, ప్రరోదతి ప్రకర్షణ రోదతి, ఓ అని ఏడుస్తూ ఉన్నాడు తండ్రి అంటాడు. తమాషా, ఇద్దరు కలిసి వెళ్ళాను నాయన ఆ రోజుల్లో. అంటే పాపం మన విద్యారణ్య స్వామి రాసినటువంటిది 600 సంవత్సరాల క్రితం విషయం ఇది. కాబట్టి ఆ రోజుల్లో కాలినడకన బండ్లలో వెళుతూ ఉండేవాళ్ళు, ఎద్దు బండ్లలో వెళుతూ ఉండేవాళ్ళు. అంతకన్నా మార్గం లేదు, ఎక్కువ శాతం కాలినడకనే పోతూ ఉండేవాళ్ళు. ఇద్దరు కలిసి వెళ్ళారనుకోండి. అందుకని ఆ రోజుల్లో కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒకటే అనేవాడు, అంటే వాడు తిరిగి రాడని అర్థమవుతుంది. కనుక కాశీకి పోతే అక్కడి నుంచి ఒకడు వచ్చేసి వాడు తమాషా పడేవాడు, అబద్ధాలు చెప్పేవాడు ఎంతసేపటికి, ఇతరులని ఆడించేటువంటి వాడు, మోసగాడు.
వాడు వచ్చేసి అయ్యా నీ కుమారుడు చచ్చిపోయినాడని చెప్పగానే వాడి మాట నమ్మి విప్రలంబక వాక్యాన మృతం మత్వ జ్ఞాత్వ వాడు చచ్చిపోయాడు అనుకుని భావన చేసి ప్రరోదతి బోరని ఏడుస్తూ ఉన్నాడు తండ్రి అంటాడు. ఇదేంటి అసలు ఇది? ఈ ఎగ్జాంపుల్ అంటే వాడు ఏడవడానికి సత్యానికి సంబంధం ఉందా? తండ్రి ఏడవడానికి సత్యానికి ఏమైనా సంబంధం ఉందా? నిజంగా బిడ్డ చచ్చిపోయినాడా? వీడు చెప్పేది వాస్తవమా? వాడు చెప్పాడు అంతే, మనసు స్టార్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇతని మనసు దుఃఖపడుతూ ఉంది. ఈ దుఃఖానికి పిల్లవాడు చచ్చిపోవడం కారణమా? వాస్తవం మనసుకు అర్థం కాకపోవడం కారణమా? చెప్పండి. నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే లేదనుకుంటే ఎక్కడి బంధము? నాదనుకుంటే అంతా నరకము, కాదనుకుంటే ఎంతో సుఖము, లేదనుకుంటే ఎక్కడి బంధము. ఆ మనసులో కదులుతూ ఉంది జీవసృష్టి, లేకపోతే ఎక్కడిది బంధం? లేదనుకుంటే ఎక్కడి బంధము, తోడు నీ ఉంటే ఈశ్వర సృష్టి, అది ఏ అందము. రాధారమణ రాధేల కరుణ, దేవకి నందన మాకేల వేదన, జీవుల గమ్యము నీవే కావా, బ్రతుకు సంద్రమున నీవే నావా రాధారమణ. అంటే ఇది ఎగ్జాంపుల్. వాస్తవంగా ఏంటో తెలుసా? మనం తయారు చేసుకునేటువంటి వాటిలో 90% కల్పిత భావాలే, నోషన్సే తప్ప ఇంకేమీ లేదు. కనుక మన దుఃఖానికి మనసే ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తూ ఉంది కదా. వాడేమో పిల్లవాడు చచ్చిపోయాడు, చనిపోలేదు, వీడు చచ్చిపోయాడని చెప్పాడు, నిజంగా చచ్చిపోయాడు అనుకుని తండ్రి ఏడుస్తూ ఉన్నాడు. అవునా? ఇప్పుడు తండ్రి పడేటువంటి ఏడుపుకి వాస్తవానికి సంబంధం ఉందే? ఈ ఏడ్చేటువంటి దాన్ని అందు ప్రరోదతి, రోదతి అంటే సరిపోద్ది సార్, రోదితి అంటే సరిపోద్ది. వాడు ఏడుస్తున్నాడని అర్థం. ప్రకర్షణ అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు అది ఇంపార్టెంట్ ఇవన్నీ. ప్రరోదతి, ప్రకర్షణ. అసలు నీకు మనసు ఉందా? నా బిడ్డనే తీసుకుపోతావా అంటే ఇంకొని తీసుకోవాలనా? ఇది ప్రరోదితిలో ఉండే తమాష ఏంటంటే ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడే చెప్పిన ఆ మూర్ఖురాలు వినలా, వద్దే ఇప్పుడు వద్దే, వాడు వద్దే కాశీకి, నెక్స్ట్ ఇయర్ అందరం కలిసిపోతామే, అందరం ఒకేసారి చేస్తామే అని అన్నా. అది అనలా. నో, దీస్ ఆర్ ఆల్ మెంటల్ ప్రొజెక్షన్స్. అండర్స్టాండ్. సైకలాజికల్గా మాట్లాడాలంటే మెంటేషన్స్ అనొచ్చు. దిస్ వర్డ్ ఈస్ దేర్ ఇన్ సైకాలజీ. డిక్షనరీలో ఉందో నాకు తెలీదు, లేదు. మెంటేషన్స్ ఇవన్నీ ఆల్ మెంటల్ ప్రొజెక్షన్స్, మనసు చిత్రించుకుంటూ పోయేటువంటివి ఇవంతా కూడా. వాస్తవాలా ఇవన్నీ? ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? అందువల్ల ఒక్కొక్క దోశ ఏమైపోతారు తెలుసా? ఈ నిర్ణయాల్లో, ఈ మెంటల్ ప్రొజెక్షన్స్లో తల్లిదండ్రులను ధిక్కరిస్తారు, సరేనా, శాస్త్రాన్ని ధిక్కరిస్తారు. వీళ్ళంతా వాళ్ళే మెంటల్ ప్రొజెక్షన్సే. కారణం ఏంటో తెలుసా? వాడి మనసులో ఉండేది వాడు చూస్తున్నాడు, కానీ జీవసృష్టి కానీ మరొకటి అయ్యేందుకు అవకాశం లేదు. ఒక్కో దశలో శాస్త్రాన్ని ధిక్కరిస్తారు, ఒక్కో దశలో వాళ్ళ కల్పిత భావాలకు గురువు కనుక తాళం వేయకపోతే గురువునపి ధిక్కరోతి శాస్త్రం, గురువుని కూడా ధిక్కరించేస్తారు. తేలిక ఎవడికి కావాలి? గురువు ప్రమాణబద్ధంగా జీవించేవాడు, శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకొని జీవించేవాడు, కానీ నీ ట్యూన్స్కు డ్యాన్స్ చేసేవాడు కాదు. ఒకవేళ నీ ట్యూన్స్కు డ్యాన్స్ చేసినట్టుగా కనపడ్డా నీలో వెలుగు తీసుకొని రావాలనే, కానీ అతను చీకట్లో కూరుకుపోవాలని కాదు. అతను వెలుగు ఏమన్నా ఉంటే నీ మీద విరజమ్మగలడేమో, కానీ నీ చీకటిని పూసుకొని మాత్రం గురువు ఎప్పుడు తిరగలేడు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నిటికీ కారణం ఏంటంటే మెంటల్ ప్రొజెక్షన్స్. చాలా పెద్ద విషయం ఇది, చిన్నది. కాబట్టి వాడేమో అక్కడ బతికే ఉన్నాడు, ఇతనేమో ఏడుస్తున్నాడు. సత్యానికి ఇతని దుఃఖానికి సంబంధం లేదు కదా. రివర్స్ చూడు ఎట్లుందో. మృతోపి తస్మిన్ వార్తాయాం అశ్రుతాయాం న రోదితి.
అతః సర్వస్య జీవస్య బంధకృన్మానసం జగత్. క్లియర్, వెరీ వెరీ క్లియర్. బ్రహ్మ ఇంకా మీకు అర్థం కాదన్నా కూడా ఈరోజు ఉపన్యాసం ఈ ఒక్కదాంతో అర్థం కాకుండా పోయే అవకాశం లేదు. మృతేపి, ఇప్పుడు చూడు తమాషా, ఇంకొక కేసు ఇది. అంటే వాడేమో అక్కడ బ్రతికే ఉండాడు, విప్రలంబక వాక్యాన ఒకడు అబద్ధాలు చెప్పేసి మీ కుమారుడు చచ్చిపోయాడు అన్నాడు, వీడు ఏడుస్తున్నాడు. ఇది ఒక కేసు. ఇంకో కేసు ఏంటంటే అసలు చచ్చిపోయాడు, వాడు గంగలో పడి చచ్చిపోయాడు. తస్మిన్ వార్తాయాం అశ్రుతాయాం, ఆ వార్త వీడికి వినపడలేదు, చచ్చిపోయినట్టుగా తెలియలేదు తండ్రికి. నా రోదితి నా ఏడవడం లేదు. ఏమనుకుంటాడో తెలుసా, ఇంకా ఉండాడని అనుకుంటున్నాడు అంతే. వాస్తవంగా చచ్చిపోయాడు. వాస్తవంగా చనిపోకపోయినా మనసుకు చనిపోయినట్టు తెలిస్తే దుఃఖం కలిగింది. వాస్తవంగా చనిపోయినా మనసుకు తెలియనప్పుడు దుఃఖం కలగలేదు, అంతేనా? అతః దేర్ఫోర్ సర్వస్య జీవస్య బంధకృత్ మానసం జగత్. ఇప్పుడు అర్థమైంది. కాబట్టి అందరికీ బంధాన్ని కలిగించేది ఏదో తెలుసా? మానసిక ప్రపంచమే. బాహ్యంలో ఉండే ప్రపంచం ఎప్పుడూ దుఃఖాన్ని కల్పించలేదు, బంధాన్ని కల్పించలేదు. ద్వైతం ఉన్నప్పటికి కూడాను కారణం అది ఈశ్వర సృష్టి. ద్వైతంగా తెలుస్తూ ఉండినా అనేక మట్టి పాత్రలో ఉన్నదంతా మట్టేనని ఎట్లాగైతే తెలుసు, అట్లాగే ఈశ్వర సృష్టి అంతా కూడాను ఈశ్వర సంకల్పం చేత ఆవిర్భవించిందే గంత జ్ఞానమయం. కానీ అది ఉన్నది ఉన్నట్లుగా నీకు ఎప్పుడైతే తెలియకుండా పోతూ ఉందో అప్పుడు బంధం స్టార్ట్ అవుతూ ఉంది. ఈ బంధం జీవసృష్టి. కాబట్టి మానసం జగత్ సర్వజీవస్య బంధకృత్. కాబట్టి సర్వజీవస్య, అందరికి కూడాను, జీవులందరూ ఈ ప్రపంచంలో దుఃఖాన్ని బంధాన్ని అనుభవించడానికి కారణం ఏమిటని ఆలోచన చేస్తే మానసిక ప్రపంచమే, మనోమయ జగత్తే. మన మనసులో నుంచి తయారు చేసుకునేటువంటి దుఃఖమే అన్ని బంధాలకి కారణం అవుతూ ఉన్నది. కాబట్టి ఉన్నది ఉన్నట్లుగా సత్యం ఎప్పుడైతే తెలియడం లేదో, మనలో ఏవైతే అసత్యాలు ఉన్నావో అవే ప్రపంచంలో ఊరేగుతాయి. ప్లీజ్ అండర్స్టాండ్. ఏ అసత్యాలైతే మనలో ఉన్నాయో అవే ఈ ప్రపంచంలో ఊరేగుతాయి. ఇదే దురదృష్టం, ఇదే జీవత్వం. వాస్తవానికి మాత్రం ఉండేది ఒక్కటే, వస్తువు ఒక్కటే, వెలుగు ఒక్కటే. వస్తువు ఒక్కటే, వెలుగు ఒక్కటే, చూచే కళ్ళు రెండైనాయి. సత్యమొక్కటే, జ్ఞానమొక్కటే. సత్యమొక్కటే, జ్ఞానమొక్కటే, దృగ్దృశ్యములు రెండైనాయి. మృణ్మయ ఘట, ధీమయ ఘట. సత్యమొక్కటే, జ్ఞానమొక్కటే, దృగ్దృశ్యములు రెండైనాయి. ఎన్ని ఉన్నా కల ఒక్కటే, ఎన్ని ఉన్నా కల ఒక్కటే, మేలుకుంటే తానొక్కడే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. రెండవ వస్తు లేదు. నేహ నానాస్తి కించన. రామ రామ జయ రాజా రామ్, రామ రామ జయ సీతారా. ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి బంధం? ఎక్కడుంది బంధం? ఏ జీవుడికైనా బంధం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అది ది బాండేజ్ ఆఫ్ ది జీవ ఈజ్ కాస్డ్ బై ఇట్స్ ఓన్ మెంటల్ ప్రొజెక్షన్స్. సింపుల్, బై ఇట్స్ ఓన్ మెంటల్ ప్రొజెక్షన్స్. అంతా మన మనసులో నుంచి తయారు చేసుకునే దుఃఖమే గనక దీనికది మరొకటి లేదు. ఇక్కడ లైట్గా పూర్వపక్షం స్టార్ట్ అయిపోద్ది. సార్, ఈరోజు ఉపన్యాసంతో మాకు అర్థమైంది, దుఃఖానికి అంతటికీ మీరు చెప్పేది మనసే కారణం కదా, అంటే ప్రపంచమే కారణం కాదా? ప్రపంచమే కారణం కాదా? మనసే కారణం కదా, అంటే ప్రపంచమే లేదని అర్థమా? ఈ పాయింట్కి వస్తే ఇది విజ్ఞానవాదం అయిపోతుంది, బౌద్ధ మతం. నేను చెప్పను కానీ జస్ట్ లిసన్.
తర్వాత శ్లోకం చూడండి. విజ్ఞానవాదో బాహ్యార్థవై యర్జాత్యాదితి హేతి చేత్ న హృద్యాకారమాధాతుం బాహ్యస్యాపేక్షితత్వతః. కాబట్టి ఎప్పుడైతే నిరర్ధకమైపోతా ఉందో ఏది బాహ్య ప్రపంచం అంతా నీ మనసులో ఉన్నదే ప్రధానంగా ఉంది కనుక బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు అనేదే వాస్తవమా? ఇది కనుక వాస్తవం అయితే అది బౌద్ధ మతం విజ్ఞానవాదం అవుతుంది. ఎందుకో తెలుసా? సృష్టి లేదు అనేది అది. కానీ మనం దేన్ని నమ్ముతున్నాం తెలుసా? ఈశ్వర సృష్టిని నమ్ముతున్నాం. సృష్టి ఉంది. ఇప్పుడు కుండ ఉందంటే ఈశ్వర సృష్టే కదా, లేదని ఎవరు చెప్పారు? ఇప్పుడు కుండ బంధానికి కారణమైంది అన్నప్పుడు, ఇప్పుడు ఒక గోల్డ్ రింగ్ ఉంది, నేను చెప్పేది ఏంటంటే నీకు బంగారు ఉంగరం ఉంది కదా నాయన, అది నీకు బంధ కారణం కాదంటున్నాను. బంధహేతువు కాదది. అదే బంధహేతువు అయితే అందరికి కలగాలి. అది నీకే బంధహేతు అవుతూ ఉందంటే నాది అని ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ అవుతా ఉంది. ఆ నాది అని చూడడం ఏంటో అది నీ మెంటల్ ప్రొజెక్షన్. అసలు అది కనపడలేదనుకో, అస్సలే లేదనుకో, ఈ భావం రాదు కదా. కనిపించిందనుకో, నువ్వు కదిలించకపోతే దోషం లేదు కదా. నీ ప్రొజెక్షన్స్ నువ్వు కదిలించకపోతే దోషం లేదు. కాబట్టి జీవ సృష్టిలో ఉంది, కానీ ఈశ్వర సృష్టి లేకుండా పోలేదు. ఎందుకంటే మంగళకరమైనటువంటి నియతితో కూడినటువంటి ఈశ్వర సృష్టిని విశ్వసించేవాళ్ళం మనం సహేతుకంగా, సశాస్త్రీయంగా. విజ్ఞానవాదం దాన్ని నిరాకరిస్తుంది, అది శూన్యవాదం. కాబట్టి దానికి దీనికి సంబంధం లేదు. ఇది అట్లా అర్థం చేసుకుంటారేమోనని అతి జాగ్రత్తగా విజ్ఞానవాదాన్ని కూడా ఇక్కడ ఒక్క శ్లోకంలో ఆయన ప్రవేశపెట్టి దాన్ని పరిష్కరిస్తూ ఉండారు. ఇది నెక్స్ట్ వీక్ చూద్దాం. ఈరోజు చాలా క్లియర్గా, అంటే మన బంధాలకి, మన దుఃఖాలకి, మన ఆలోచన ఏమీ వాస్తవం కాదు. ఊరికే పల్టీలు కొట్టద్దు. నేను ఒక్కడే చెప్తున్నాను, శాస్త్రం మీద సాధికారత వచ్చినంత వరకు, శాస్త్రం ఏం చెప్తుందో ప్రామాణికంగా దాన్ని సుస్పష్టంగా చూసే శక్తి వచ్చినంత వరకు పల్టీలు కొట్టడం మాత్రం మానేయాలి. ఏదో తనకేదో తెలిసిందని ఊహించుకుంటూ పోతే తాను కూర్చున్న కొమ్మను తాను నరుక్కోవడం అవుతుంది. ఎప్పుడు కూడాను చాలా జాగ్రత్తగా, ముఖ్యంగా అహంకారాన్ని పక్కన పెట్టి భక్తిభావంతో 85 సంవత్సరాలు కూడా ఉండిన ఏ రోజు ఒక్క అవిధేయతని అర్జునుడిలో చూడలేకపోయాడు కృష్ణుడు. ఎందుకు భగవద్గీత మీకు ఎప్పుడు చెప్పినా అర్జునుడు అనేటప్పటికి నేను కదిలిపోతానదంటే అటువంటి శిష్యుడిని మళ్ళీ చూడలే. నేను శిష్యస్తేహం అన్నంత మాత్రాన గురువు యాక్సెప్ట్ చేస్తాడా? ప్రతివాడు చెప్తాడు నేను పోయి నీకు శిష్యుడిని అని. కానీ వీడు శిక్షణ యోగ్యుడా కాదా? వాడు కల్పిత భావాల్లో ఉన్నాడా? నేను చెప్పింది అర్థం చేసుకుంటా ఉన్నాడా? నా బండి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడా, లేక వాడి బండిలో నన్ను ఎక్కమంటున్నాడా? వెరీ ఇంపార్టెంట్, అర్థమవుతుంది. అందుకని ఎక్కడ 85 సంవత్సరాలు ఉంటే హీ నెవర్ మిస్అండర్స్టూడ్ కృష్ణ. అందుకని అంటారు ఒక్కో చోట అలా పోతూ ఉంటే అర్జున అన్నాడట ఒకసారి, ఇద్దరు కలిసి షికారు పోతూ ఉంటాయి. అవన్నీ కూడా చాలా ఉండే దంతకథలు వాళ్ళిద్దరి విషయం. అదేంటి అయ్యా అన్నాడట, కొంగలు ఎగిరిపోతూ ఉన్నాయి అని అర్జునుడు చెప్పి, కొంతసేపు అయిన తర్వాత కాకులు పోతుంది. స్వామి కొద్ది ట్విస్ట్ చేస్తూ, ఏ అర్జున పైన పోతుండే ఏంటి అని అన్నాడు. ఇప్పుడు పోతున్నాయి అని అనలా. ఒకవేళ కాకులు అంటాడు అనుకోండి, నేను ఇంతకుముందు అడిగాను అంటాడేమో. ఏమొచ్చిందో ఆయన ఏం పెట్టుకోవడం మనసులో ఈయనకు అర్థం కాలేదు. అర్జునుడు అంటాడు, అవి ఏంటి పోతున్నాయని మొదట అడిగినప్పుడు దండం పెట్టి కొంగలు ఎగిరిపోతూ ఉన్నాయి కృష్ణ. మళ్ళీ కాకులు పోతున్నాయి. ఏ అర్జున ఆకాశాన్ని పోతున్నది ఏంటి అని అన్నట్టు. కాకులు పోతున్నాయి కృష్ణ అన్నట్టు. మరే కాకులు కాదయ్యా కొంగలు అని అన్నట్టు. అవును కొంగలు పోతున్నాయి కృష్ణ అన్నట్టు. ఏమయ్యా ఏదంటే అది మాట్లాడుతూ ఉండవే. నేను కొంగలంటే కొంగలంటావు, కాకులంటే కాకులంటావు, నీకేం పద. అప్పుడు అంటాడు అర్జునుడు, నాకెందుకయ్యా ఈ బిజినెస్ అంతా, వై షుడ్ ఐ బేర్ దిస్ బర్డన్, నాకెందుకు ఈ భావరం అంతా. నువ్వు కొంగంటే కొంగే, కాకంటే కాకే. ఏమో ఆడ కాకిపోతా ఉంటే నా మనసు కొంగని చూచింది ఏమో. ఎందుకో తెలుసా, ఇది అంతకన్నా తక్కువైంది ఏం కాదు, ఇది కొంపలు కూల్చేది ఇది. సరేనా? ఒక్కసారి వెనుదిరిగి చూస్తే నా జీవితంలో నేను పడ్డ దుఃఖాలకంతా ఎవ్వరు కారణం కాదు, ఇదే.
మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్ మేక్స్ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్, మిల్టన్, ప్యారడైజ్ లాస్ట్. అర్థమవుతుంది. కాబట్టి స్వర్గాన్ని నరకంగా, నరకాన్ని స్వర్గంగా ఉన్న చోటనే తయారు చేయగలదు మనసు అంటే. మైండ్ ఇన్ ఇట్స్ ఓన్ ప్లేస్, ఎక్కడికి పోనవసరం లేదు. కాబట్టి ఇప్పటివరకు నేను పడ్డ దుఃఖాలు ఏమన్నా ఉంటే మొత్తం దాని పుణ్యం. ఇప్పుడు కొద్ది సుఖపడుతున్నానే, గురువు అనుగ్రహం. గురువు అంటే శాస్త్రం. ఈ దశలో మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకొని ఇది గనక పోతే నష్టమే లేదు. చెరువు మీద అలకైతే చెడేది ఎవరు? ఎవరికి సార్ నష్టం? ఎవరికి నష్టం? దేర్ ఫోర్ భగవాన్ ఈజ్ శాస్త్ర, శాస్త్ర ఈజ్ గురు, గురు ఈజ్ శాస్త్ర, శాస్త్ర ఈజ్ భగవాన్. అంతే. ఆ మూడిటికి డిఫరెన్సే లేదు మనకు. అర్థమైందే? దీన్ని దృష్టిలో పెట్టుకొని జీవిస్తూ ఉంటే ఆ ప్రొజెక్షన్స్ తగ్గుతూ ఉంటాయి, జీవ సృష్టి తగ్గుతూ ఉంటుంది. ఎంత తగ్గుతూ ఉంటే అంత ఆనందంగా మనం ఈ ప్రపంచంలో జీవించగలం. ఓం ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.